ముందుగా ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవుడికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక్కడ కూడి ఉన్న పెద్దలకి అందరికీ కూడా ప్రభు నామమున మీ అందరికీ వందనాలు శుభంలో తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన గొప్ప తరుణము మరొకసారి మరి ఇక విమెన్స్ గ్యాదరింగ్ ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే అవుతూ ఉంటుంది. ఇది చాలా సంతోషం నాకు ఇక్కడ రావడము. ఎన్నో మీటింగ్స్కి వెళ్తుంటా కానీ ఇక్కడ రావడం ఇది వేరే ఉంటుంది. ఏది ఉన్నా కూడా సెకండ్ సాటర్డే ఏది పెట్టుకోను. సో మరొకసారి దేవుడు నాకు ఒక గొప్ప ధన్యత అసిస్టెంట్ ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు, మీరు చెప్తారా అంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. నేను ప్రభుని అడుగుతూ ఉండే. సో దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవుడికి వందనాలు. గత నెలంతా ప్రభు కాపాడి మళ్ళీ ఆయన రెక్కల చాటును మనం భద్రపరిచి మంచి ఆరోగ్యము ఆయుష్ ఇచ్చి సజీవ లెక్కలో మరొకసారి ఆయన ఒక చేసిన అద్భుత కార్యాలు వివరించడానికి నేను చావను సజీవుడగానే యెహోవా క్రియలు వివరిస్తానని వాగ్దానం ఇచ్చాడు. మన చావకుండా సజీవులమై ఆయన క్రియలు వివరించడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. మరి ఈరోజు నేనేం మాట్లాడాలని నేను ప్రభుని అడిగినప్పుడు నాకు తగిన వాక్యమే దేవుడు చూపించాడు. అది లోకానికి చెప్పడానికి దాని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. దాని ముందు ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభిద్దాము. మహాగణుడ పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మరొకసారి తండ్రి దీనిరాలైన నన్ను ప్రభు ఈ యొక్క తండ్రి స్థలానికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. అనేకులు ఈ మీటింగ్కి రాకుండా తండ్రి బలహీనులై ఉన్నారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు కానీ ప్రభు మరి ఇక్కడ నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మరి ఎటువంటి తలంపులతో ఎటువంటి మనస్తత్వంతో వచ్చారో నాకు తెలియదు కానీ ప్రభు మరి నీ వాక్యముతో సూటిగా మాట్లాడండి. మరి ఏదైతే నేను మాట్లాడే ఉంటున్నానో నేను అన్నింటిలో బలహీనగా అంటాను తండ్రి. నా నోటిని మీరు బూరగా వాడుకొని తండ్రి వారికి కావాల్సిన సందేశము సాక్ష్యము మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి మా మధ్యలో దిగిరండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవ నీ సహాయంతో ఈ యొక్క మీటింగ్ని తండ్రి నేను మాట్లాడటం చూపించి విత్తే ప్రతి ఒక్క వాక్యము ప్రభు ఆ ఒక విత్తనాన్ని తండ్రి నీరు కట్టి ఫలింప చేయమని దుష్టుడిది ప్రతి ఒక్క పన్నాగు వేసిన నా లయపరుస్తూ మీ పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదను వినే వారి మీద కుమరించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని నన్ను వేస్తున్నాను అడిగి పొందుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి ఈరోజు అంశము నేను ఏది చెప్పాలి అన్నప్పుడు అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు, అన్నీ వింటుంటారు. కానీ ఈరోజు నేను చెప్పదలసిన ఒక టాపిక్ ఏంటిదంటే అంగవికలాంగత అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్, వికలాంగుల గురించి అంగవైకల్యత గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. దేవుడు అదే ఏది మాట్లాడాలన్నప్పుడు ఇది చాలామంది ఎక్కడ పోయినా కూడా ఇది చాలా మటుకు వెనుకలు ఉంటాయి ఈ మెసేజెస్. కానీ ఎందుకంటే నా జీవితంలో దేవుడు ఒక భయంకరమైన యాక్సిడెంట్ ద్వారా నాకు కూడా కొన్ని లోపాలు దేవుడు ఇచ్చి ఆయన మహిమార్థం దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రభువు అటువంటి వాళ్ళని ఏ విధంగా చూస్తారు, మరి మనుషులు వారిని ఏ విధంగా చూస్తారని దేవుడు సూటిగా మాట్లాడమని నాతో చెప్పారు. ఈ రోజుల్లో చాలా మంది నేను చూసేదంటే ఎంతో పెద్ద పెద్ద సంఘాలు వెళ్తుంటాను, చూస్తుంటే ఎన్ని మీటింగ్స్ ఉన్నా కూడా నార్మల్గా ఉన్న మనుషులు అక్కడ నేను చూస్తుంటా. కానీ అంగవికలాంగులు అంటే వికలాంగత బలహీనలుగా ఉన్నవారు మాత్రము అక్కడ నేను ఎక్కువ మందిని చూడలేదు. మరి వాళ్ళంతా ఏమై ఉన్నారు, ఎక్కడున్నారు? సువార్త అన్నప్పుడు దేవుని రూపంలో మనం అందరం కూడా సృజించబడ్డాము, అందరూ ఆయన రూపంలో సృజించబడ్డాము. అక్కడ మరి అటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? మరి వాళ్ళు అక్కడ ఎక్కడున్నారో వారిని రీచ్ అవుతున్నామా? వారి దగ్గర వెళ్ళి మనం సువార్త చెప్పగలుగుతున్నామా? మనం అన్ని ఉన్న వాళ్ళ దగ్గరనే వెళ్తున్నాం కానీ మరి అక్కడ వాళ్ళ గురించి ఎప్పుడన్నా మనం ఆలోచించామా? దేవుడు నాతో చాలా అన్నాడు, చాలా విషయాలు. అంటే నా జీవితంలో కొన్ని సంఘటనలు నాకు ఎన్నో నేర్పించాయి. లోకం ఏ విధంగా చూస్తుంది, బాగున్న వాళ్ళని ఎట్లా చూస్తుంది, బలహీనులను ఎట్లా చూస్తుంది. ఒక ఆశ్చర్యకరం ఏంటంటే మొన్న నేను క్యాబ్లో వెళ్తున్నప్పుడు నా ముందు ఒక ఆటో వెనకల ఒకటి రాస్తుంది. అది నాకు చాలా టచ్ అయింది. ఏం రాసింది? ఇఫ్ పీపుల్ ఆర్ రిచ్ people will ask how are you, and if people are poor they'll ask who are you అంటారు. రిచ్ ఉన్న వాళ్ళను ఫోన్ చేసి హౌ ఆర్ యూ అని అడుగుతారు, కానీ డబ్బు లేని వాళ్ళను ఫోన్ చేస్తే నువ్వు ఎవరు అని అడుగుతారు. అది నిజమే. అది నాకు నిజంగా ఎట్లా టచ్ అయిందంటే వావ్ ఎంత మంచి కోట్ రాసిండ్రు ఇక్కడ ఆటో మీద అనేసి. చాలా మంది డబ్బులు ఉన్నవారిని వాళ్ళని ఎంతో ఒక హెచ్చిస్తారు, వాళ్ళ హోదాను చూసి హెచ్చిస్తారు. కానీ డబ్బు లేని వారికి నిజంగా ఎవరైనా ఫోన్ చేస్తే నువ్వు ఎవరు అని వాళ్ళకి రెస్పెక్ట్ ఫోన్ పెట్టేస్తారు. అటువంటి సంఘటనలు నా జీవితంలో ఎన్నో అయినాయి. సో ప్రభు ఈరోజు మాట్లాడేదంటే స్టాటిస్టిక్స్ అంటే వరల్డ్ స్టాటిస్టిక్స్ ప్రకారము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్లో 18% అంటే వరల్డ్ పాపులేషన్లో 18% 1.3 బిలియన్ పీపుల్ ఆర్ డిజబుల్డ్, వికలాంగ్యత కలిగి ఉన్న వారు ఉన్నారు. అంటే ఒక 10 మందిలో 3 వికలాంగులు ఉన్నారు. కానీ 10 మందిలో 3
ఇది ఈ స్టాటిస్టిక్స్ ఎప్పుడంటే 2021 నేను చెప్పేది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. స్టాటిస్టిక్స్ బై ఇండియా ఏంటంటే ఐసీఎంఆర్ పబ్లికేషన్స్లో NFHS 5 సర్వేలో ఇది ఎప్పుడు 2019 to 21లోనే 4.52 ఆఫ్ ఇండియా పాపులేషన్ ఆర్ డిజేబుల్డ్, విచ్ 63.28 మిలియన్, విచ్ ఈస్ ఎ హ్యూజ్ నంబర్ అన్నట్టు ఫిగర్. అంటే ఇది ఎప్పుడు 21లో, దానికంటే ఇప్పుడు డబుల్ 63.28 మిలియన్. అది 21లో అంటే ఇప్పుడు ఇంకా దాన్ని ట్రిపుల్ అయి ఉండొచ్చు. పాపులేషన్ ఎక్కువ పాపులేషన్ ఉండేది చైనా. పాపులేషన్ అనగా నెక్స్ట్ పాపులేషన్ ఏంటంటే డిజబిలిటీ, వికలాంగులది చాలామంది పాపులేషన్లో అత్యధికంగా ఉండేది వికలాంగులే. కానీ అందులో మనం ముందు వచ్చేవారు కొంతమందే, కానీ చాలామంది తెర వెనకాల ఇంట్లో లేవని స్థితిలో, భయంకరమైన పరిస్థితిలో చాలామంది ఉన్నారు. పాపులేషన్ అయినాక నెక్స్ట్ వచ్చే పాపులేషన్ హైలీ పాపులేటెడ్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. సో చాలామంది వరల్డ్ వేలో మెనీ పీపుల్ దే ఆర్ కర్స్డ్, అంటే వాళ్ళని ఏమంటారంటే వీళ్ళు ఏదో పాపం చేశారు అందుకే వీరు ఈ విధంగా ఉన్నారని రిజెక్ట్ చేస్తుంది వరల్డ్. అంటే వీళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి వీళ్ళు ఇట్లా ఉన్నారు. రిజెక్ట్ వరల్డ్ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే మెనీ పీపుల్ థింక్ ఇట్ ఈస్ అ కర్స్ టు బి డిసేబుల్డ్ అండ్ ఆఫన్ రిజెక్ట్ దెమ్ ఆర్ కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ దెమ్. దట్స్ ట్రూ, అవునా కదా? మంచిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇట్లా చేస్తే వీళ్ళు ఏదో పాపం చేసి ఎక్కడ కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయరు, వాళ్ళని డిస్టెన్స్ పెడతారు, కానీ ఎక్కడ కూడా అందులో వాళ్ళని ఇంక్లూడ్ చేయరు. అండ్ నెదర్ వన్ ఇస్ మెనీ కమ్యూనిటీస్ థింక్ ద బెస్ట్ వే టు హెల్ప్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇస్ టు గివ్ దెమ్ చారిటీ. ఏదో ఒక చారిటీ, వీళ్ళు ఇట్లున్నారు కదా ఏదో కొంచెం సాయం చేసేస్తే అయిపోతుంది అని అనుకుంటారు వరల్డ్లో. అంతేకాని మరి ఇంకేంటంటే ద మెడికల్ ఫీల్డ్ సీక్స్ సొల్యూషన్ టు హెల్ప్ సచ్ ఇండివిజువల్స్. కొంతమంది ఏంటంటే మెడికల్గా వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామని ట్రై చేస్తారు. ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ సీక్ టు ఎంపవర్ దెమ్ అండ్ ఎనేబుల్ టు హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ అండ్ జాబ్స్. ఇవన్నీ చేయాలండి వరల్డ్ వే అన్నట్టు, వరల్డ్స్ వే ఆఫ్ థింకింగ్. వీళ్ళకి ఏదైనా జాబ్స్ ఇద్దామని ద గవర్నమెంట్ క్రియేట్స్ స్కీమ్స్ టు హెల్ప్ దెమ్. గవర్నమెంట్ కూడా కొన్ని ఏదో స్కీమ్స్ చూసి వాళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తారు. ఇదంతా ఎవరు చేస్తారు? లోకము వీరికి సహాయం చేయడానికి వాళ్ళ విధానం ఈ విధం. కానీ ప్రభు ఎట్లా, హౌ డస్ గాడ్ సీ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్? ఈ యొక్క వికలాంగులను దేవుడు అంటే బలహీనంగా ఉన్న వారిని ప్రభు ఏ విధంగా చూస్తాడు? ఆయన దృష్టిలో ఏం చేస్తారు? లోకమంతా చూసే విధానం ఇప్పుడు చెప్పాను, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, గవర్నమెంట్ చేసే స్కీమ్స్ ఇవన్నీ కూడా చెప్పాను. మరి ప్రభు ఏ విధంగా హీ హాస్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఆయన ఒక స్వరూపంలో మనం చేయబడ్డాం, అవునా కాదా? ఆయన ఏ విధంగా మనం చూస్తాడు, ఇటువంటి వాళ్ళని ఏ విధంగా చూస్తాడు, మనం ఏ విధంగా ఆయన వాక్యం ద్వారా ప్రభు మాట్లాడతాడు అన్నట్టు. వీరి గురించి మీరు ఒకసారి చదివితే ఆదికాండం 1:26, మొదటి అధ్యాయం 26 వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయగలడు. అంతే, దేవుడు తన పోలిక చొప్పున నరులను చేయగలడు. అంటే ఆయన పోలికలోనే అందరం ఉన్నాం, అవునా కదా? కానీ మనం అందరం ఏమనుకుంటాం, వారు కాదు, వాళ్ళు వేరు అని మనుషులు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే మనం ఆయన పోలిక కలిగి ఉన్న వారము. వి ఆల్ ఆర్ మేడ్ ఇన్ హిస్ ఇమేజ్. ఆయన స్వరూపమందు మనం ఉన్నాము. అదే మీరు ఒకసారి చూస్తే జాన్ 9, యోహానుకు రాసిన పత్రిక 9:2-3 చదవండి. 9వ అధ్యాయం పత్రిక 9:2-3. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా యేసు, వీడైనను వీరి కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు మీ ఎందుకు ప్రత్యక్ష పరచబట్టకే గుడ్డివాడుగా పుట్టాను. చాలా అవును, ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్ నా జీవితంలో అయినప్పుడు. ఈ చెయ్యి ఇక్కడ వరకు తీసేశారు, నా తలంతా కూడా పగిలింది, నా నోరంతా కూడా కుట్టబడ్డది, నా శరీరం అంతా కూడా కుట్లు, నా శరీరం అంతా కూడా 300 కుట్లు దాకా. నా కుట్లు లేని స్థలం లేదు. తల, నోరు, చెయ్యి, చెస్ట్, కాలు ఇవన్నీ కూడా అన్నీ కూడా కుట్టబడ్డది. భయంకరమైన యాక్సిడెంట్లో నా చెయ్యి కూడా అంటే ఇక్కడ వరకు యాంపిటేట్ చేశారు, ఎల్బో వరకు నాకు చెయ్యి ఉండదు. కానీ ఇన్ని గాయాలు ఉన్నప్పుడు, నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి, నువ్వేమైనా పాపం చేసినావేమో, ఒకసారి పాపాలు ఒప్పుకో, నువ్వు పాపం చేసినట్టున్నావు, ఏదో నీ తల్లిదండ్రుల పాపమో. ఎందుకంటే ఈ వాక్యంలో స్పష్టంగా ఉంది, మనుషులు ఎప్పుడు కూడా జడ్జిమెంటల్ ఉంటారు, కానీ ప్రభు చేసే విధానం, చూసే విధానం వేరు, కానీ మనుషులు చూసే విధానం. పర్సనల్గా నేను ఇవన్నీ పోయాను, అందుకని ఐ లవ్ టు షేర్ దిస్ వర్సెస్. ఎందుకంటే ఇవన్నీ నేనే దానికి సజీవ సాక్ష్యం. ఆ ఒక పరిస్థితిలో నన్ను వచ్చి అడిగిన వాళ్ళు చాలామంది, నువ్వేమైనా పాపం చేసావేమో, అయ్యో దేవుడు కుడి చెయ్యి ఎందుకు తీసేసాను, ఎడమ చేయి పోయింటే బాగుండు, కుడి చేతితో నువ్వు చేస్తుండే పని.
అని మనుషులు ఎంతో తీర్పు తీర్చారు. ఎన్నో గాయమైన మాటలు నేను పడ్డాను జీవితంలో. కానీ ప్రభు అంటుండు, ఆయన ఏం వాక్యం చెప్తుంది, ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రులు కాదు, ఏది కాదు, కానీ ఆయన మహిమార్థమై చేశాడంట. హల్లెలూయా. ఒకప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నేను అన్ని తృణీకరింపబడిన స్త్రీని, నేను ఎవరు కూడా నన్ను ఇష్టపడలేదు, ఎవరు కూడా ఎక్కడ కూడా నన్ను ఇంక్లూడ్ చేయలేదు, దూరం పెట్టారు అన్ని విషయంలో. తృణీకరింపబడిన నన్ను దేవుడు అంటే ఆయన మహిమార్థం ఇప్పుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మనుషులంతా కూడా నన్ను వెలివేసి ఏదో పాపం చేసి నువ్వు ఇట్లున్నావు, ఇంకా నీ లైఫే లేదు, ఇంకా నువ్వు చనిపోతావని డాక్టర్స్ చెప్పారు. 24 అవర్స్లో దేవుని కృప వల్ల నేను బ్రతుకుతున్నా. ఆయన ప్రణాళిక నా పట్ల గొప్పగా ఉండే. ఎన్నో పరిస్థితులు ఉన్నా కూడా నాకు ఇచ్చిన ధైర్యం ఒకటి ఏంటంటే భయమని నాలో నుంచి తొలగించాడు దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్క శ్రమలో నాకు దేవుడికి దగ్గరైనా కానీ దేవుడికి దూరం కాలే నేను. ఈ దినాల్లో మనుషులు అన్నున్నప్పటికీ, అన్ని వారికి ఉన్నా కూడా చాలా విషయంలో నాకు అంగవికలాంగత వారి దాంట్లో అంటే కొన్ని డిజబిలిటీస్ నాకు కనబడతాయి. కళ్ళుండి కూడా కొంతమందిని చూసి కూడా చూడని వారు గుడ్డివారుగా ఉంటారు. చేతులుండి కూడా సహాయం చేయకుండా చేతులు వెనకలు తీసుకునే వారు చాలా మందిని చూశాను. కాళ్ళుండి కూడా ఎక్కడ వెళ్ళాలి, ఎవరికి ఏం చేయాలా సహాయం అని తెలియకుండా వెళ్ళలాని స్థలానికి వెళ్తారు. కానీ ఎక్కడైతే వెళ్ళవలసి ఉందో, ప్రభు ఎక్కడైతే పొమ్మంటాడో అక్కడ పోని వాళ్ళని చాలా మందిని నేను చూశాను. ప్రభు వాక్యం ఫస్ట్ ఆయన మహిమార్థం వాడుకుంటాడు. ఇవన్నీ కూడా దేవుని మహిమార్థంకు ఇస్తాడు. కానీ ఏదో ఒక మనుషుడు తీర్పు తీర్చడానికి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయన స్వరూపమందు చేయబడ్డాము. అదేవిధంగా మీరు నిర్గమకాండము 4వ అధ్యాయము 10-11 ఒకసారి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా 10-11 అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఏమైనాను నేను మాట నేర్పరి కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడిని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడిని ఎవడు? మూగమానేని గాని, చెవిటిమానేని గాని, దృష్టి గలవానేని గాని, గుడ్డిమానే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానే నేనే కదా. కాబట్టి వెళ్ళు. ఆమేన్ కదా. వీళ్ళందరినీ పుట్టించిన వాళ్ళు ఎవరండి? దేవుడే కదా. మరి మనుషులు ఏమంటారు? మోషే అంటుంటే నేను మాట్లాడలేను, నా మాట నా నేర్పని కాదు, నేను నత్తివాడని. నేను కూడా నత్తిదాన్ని అసలు చెప్పాలంటే. యాక్సిడెంట్ అయినాక నేను మాట్లాడలేను. ఇంట్లో అయితే అన్ని తప్పులే మాట్లాడతారు, నాకు మాటలు తొందరగా రావు. కానీ నత్తిదాన్ని అయ్యా నేనంటే నీ నోటికి నేను తోడుగా ఉంటాను అన్నాడు. హల్లెలూయా. మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో నీతో కూడా నేను తోడుగా ఉంటాను. నేను మాట్లాడేది నువ్వు కాదు, కానీ నేను సహాయం చేసి నీకు నా ఆత్మతో నేను నడిపిస్తాను ప్రభు. ఎన్నోసార్లు మాట్లాడు. నేను ప్రసంగాలు నేను ఏ థియాలజీకి వెళ్ళలేదు, కాలేజెస్కి వెళ్ళలేదు, బైబిల్ ఎంతనో నేను చదవలేను, అంత చదవలేదు, కంప్లీట్గా కూడా నేను బైబిల్ నేను చదవలేదు. నాకు ఏ వాక్యము ఎప్పుడు ఏది కావాలో ప్రభు నాకు ఇస్తాడు సహాయం చేసి. ఎందుకంటే నాకు ఏవి కూడా గుర్తుండదు. నా తలలో ఎంత గాయం అంటే ఏవి కూడా నేను గుర్తు పెట్టుకోలేను. కానీ ఏ సమయానికి ఏది మాట్లాడాలో ఆ సమయానికి ప్రభు నాకు సహాయం చేసి తోడుంటాడు. హల్లెలూయా. అనంత ప్రభు మోషే వెళ్ళాలన్నప్పుడు, దేవా నేను వీళ్ళని ఇజ్రాయేలుని వాళ్ళని విడిపించాలంటే నాకు బలహీనత ఒకటి ఉంది. ఆ కాలంలోనే బలహీనతలు ఉన్నాయి, అవునా కదా. నేను మాట్లాడలేను అన్నప్పుడు ప్రభు అంటాడు నేను నీకు నోటికి తోడుగా ఉంటా అన్నాడు. అంటే ఆ కాలంలో నుంచి కూడా అంగవికలాంత అంటే డిజబిలిటీ అనేది అంటే బలహీనతలు మనుషులో ఉన్నాయి. ఇప్పుడే కొత్తగా కాదు. కానీ మనుషులు ఇప్పుడు ఏమంటారంటే మీరు ఏదో పాపం చేసినప్పుడే అట్లా అయ్యింది అని అంటారు. కానీ వాక్యంలో మోషేకి ఆ విధంగా ఉన్నది. ఇంకా యాకోబు కూడా కొంచెం నడవలేడు. ఆ తర్వాత యాకోబు పెళ్లి చేసుకున్న లేయాకు కూడా జబ్బు కళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. కళ్ళు క్లియర్గా విజన్ లేదు. అంటే ఆ కాలంలో కూడా, ఎందుకంటే ప్రభు ఇవన్నీ ఆయన మహిమార్థం చేశాడు వీళ్ళందరికీ కూడా. ఒక ప్రణాళిక ఉంది కాబట్టి వాళ్ళందరూ ఆ విధంగా ఉన్నారు. ఎవరు కూడా పర్ఫెక్ట్గా లేరు. ప్రభు కూడా చేసిన ఆ సేవలో చాలా మంది ఇటువంటి వికలాంగులు అంటే డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ వేర్ ఇంక్లూడెడ్. వాళ్ళ మధ్యలోనే సేవ చేశారు. కానీ పర్ఫెక్ట్ వాళ్ళు గొప్ప వాళ్ళ దగ్గర చేయలేదు. హల్లెలూయా. అవునా కదా. పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా దేవుడు సేవ చేసినట్టు లేదు. కానీ బలహీనతలు ఎవరికైతే దేవుని అవసరం ఉందో వారి మధ్యలో వాళ్ళని ప్రభు ఇష్టపడింది చూసాం మనం. కానీ ఈ దినాల్లో మనుషులందరూ పర్ఫెక్ట్గా ఉండాలా, చక్కగా ఉండాలా, వాళ్ళకి అన్నీ ఉన్నప్పుడే వాళ్ళకు ఒక ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. ఏది లేనోడైతే ఎనగలపై కూర్చున్నప్పుడు ఎవరు పలకరించేటోళ్ళు లేరు. ఏదో పిచ్చోడు వస్తారు అనుకో చర్చ్కి, ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తారా చూడండి. ఒక పిచ్చి బట్టలు పాత బట్టలు వేసుకొని ఏదో బలహీనతగా ఉంటారు, ఏదో సొల్లు కాచుకుంటూ వస్తుంటారు. ఆయన దగ్గర పోయి ఎవరైనా పలకరిస్తారా? ఎవరు చూసేది బెస్ట్ కనబడాలా, అందంగా కనబడాలా, బలంగా కనబడాలా, వాళ్ళు వేసుకునే వస్త్రధారణ, వాళ్ళు వేసుకునే అన్ని చూసి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. అటువంటి వాళ్ళని ఇంపార్టెన్స్ ఇవ్వరు.
ఏ చర్చికి పోయినా కూడా నేను అంటాను, అటువంటి వాళ్ళు నేను ఎన్నో మంది చర్చెస్లో పోయి మాట్లాడినప్పుడు అటువంటి వాళ్ళు ఎక్కడ కనబడలేదు నాకు. అది చాలా బాధాకరం. ఎందుకు మనం ఆ విధంగా మనం దేవుడు ఆలోచించినట్టు ఎందుకు ఆలోచిస్తలేదు? మనం ఎన్నో సవార్తలు చెప్తాము, ఎన్నో వాక్యాలు చెప్తాము, ఉపవాస ప్రార్థనలు తెగక ప్రార్థనలు చేస్తుంటాం, వాక్యాలు నోట్లో నిండుగా ఉంటాయి, చెప్తూ ఉంటాం. ఎవరు కూడా అబ్బా ఎంత బాగా వాక్యం చెప్తాను. మరి క్రియలలో మనం ఎక్కడున్నాం? ప్రభు చూసే విధంగా మనం క్రైస్తవులు అయి ఉండి మరి అటువంటి క్రియలు చేయగలుగుతున్నామా, చూడగలుగుతున్నామా? అటువంటి వాళ్ళందరి గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఆలోచించింది పక్కకు పెట్టండి. ఎప్పుడన్నా వాళ్ళ గురించి ప్రార్థన చేసిండ్రా? ఈ రోజు వరకు మనం ఎన్నో ప్రార్థనలు చేశాం. మరి ఇటువంటి వారి గురించి ఎప్పుడన్నా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామా? వారి గురించి ఎవరన్నా అంటే ఇంత ప్రేయర్లో నీ రిక్వెస్ట్ వస్తున్నప్పుడు నేను ఎన్నో గ్రూప్స్లో ఉన్నాను, కానీ అందులో ఎక్కడ కూడా వీళ్ళ గురించి ప్రార్థన చేయని ఒక్క ప్రేయర్ పాయింట్ నేను చూడలేదు. అది చాలా ఆశ్చర్యకరం. ఆలోచన ఉండేది, ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ టు దాట్. అన్నీ ఉన్నవాడికి తెలియదు దాని విలువ. ఏదైనా పోయినప్పుడే ఆ విలువ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఏది ఉన్నా కూడా 2 కళ్ళు ఉండి ఒక కన్ను ఆపరేషన్ క్యాటరాక్ట్ అన్నప్పుడు ఆ కన్ను విలువ తెలుస్తుంది. అమ్మో ఇంతనా, ఇన్ని రోజులు దేవుడు నాకు ఇచ్చాడు, ఫ్రీగా వాడుకున్నా కానీ తెలియదు. అప్పుడు స్తుతిస్తుండే, దేవుడా ఎన్ని రోజులు ఉన్నప్పుడు నేను స్తుతించలే. ఇప్పుడు దానికి ఒక చిన్న గాయమైనప్పుడు ఈ కంటి విలువ తెలుస్తుంది. చేతికి ఏదైనా దెబ్బ తాగిన చేయి విలువ తెలుస్తుంది. దెబ్బ తాకుతూనే దాని విలువ తెలుస్తుంది కదా. అన్నున్న వారికి ఆ విలువ తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన హౌ డస్ గాడ్ సీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఆయన స్వరూపం ముందు వీళ్ళందరినీ కూడా చేయబడ్డాడు. అందుకని ఆయన చేసే విధానం ఇప్పుడు మనం మాట్లాడితే సామ్స్ 1 కీర్తనల్లో 139 13 నుంచి 17 వరకు ఒకసారి 139 13 to 17 13 నుంచి 17 నా అంతరంగం నీవే కలుగ చేసింది. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసే విధంగా చూడరా, భయమును ఆశ్చర్యము నాకు వచ్చిందని. అందును బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీ కార్యంలో ఆశ్చర్యకరం. ఆ సంగతి నాకు బాగా తెలిసిందని. నేను రహస్యమని పుట్టినవాడు, భూమి యొక్క అగాధ శ్రమల్లో విచిత్రంగా నిర్మింపబడినవాడు. నా కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండంలో ఉండగా నీ కన్ను నన్ను చూచాను. నిర్మింపబడిన దినములలో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితం రాయను. దేవాని తలంపు నాకు ఎంతో ప్రియమైనది. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటి లిఖించదనా నన్ను కొట్టిన అని చాలు. హల్లెలూయా. ఆయన తల్లి గర్భంలో రూపింపబడక ముందే పిండంగా ఉన్నప్పుడే నా గురించి ఎరిగిన దేవుడు. హల్లెలూయా. పిండంగా ఉన్నప్పుడు అంటే ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించా, ఒక రక్తపు ముద్ద, ఓకే, ఒక స్పర్మ్ తోటి ఒక రక్తపు ముద్ద, ఆ ముద్దను దేవుడు 2 కళ్ళు ఇచ్చి, 2 కాళ్ళు ఇచ్చి, 2 చేతులు ఇచ్చి, మళ్ళీ 2 నోర్లు పెట్టాలి. ఎంతో అందంగా సృష్టించాడు. 2 నోర్లుండి, ఒక కన్నుండి, ఒక కాలు, ఒక చెయ్యి ఉంటే ఒక్కసారి ఆలోచించండి మన అవతారం ఎట్లుంటుంది. భయపడుతుండే. కానీ దేవుడు చాలా ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యాలు చేసేది ఆయన ఒక్కొక్కడికే సాధ్యం. పిండంగా ఉన్నప్పుడే, రూపింపబడక ముందే నా గురించి మీ గురించి ఆలోచించే దేవుడు. ఆయన పిండంగా ఉన్నప్పుడే నన్ను ఈ విధంగా మాట్లాడటానికి ముందే ఆయనకు తెలుసు. ఆయన ఎటువంటి దేవుడు అంటే ఎప్పుడన్నా ఆలోచించారా? మనం ఇక్కడ అందరం కూడా డెలివరీస్ అయితే తల్లిలే ఉన్నారనుకుంటా, పిల్లలు ఉన్నవాళ్ళే చాలామంది, తెలియని అందరు ఆల్మోస్ట్ మదర్స్. ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచించారా? 9 months మనం పిండము ఆ బిడ్డగా మారినప్పుడు ఉమ్ము నీరు ఉంటాయి. ఆ ఉమ్ము నీరు మనం ఇట్లా పండుకుంటాం, ఎట్లా చేస్తాం, నడుస్తుంటాం, ఎక్కుతుంటాం, దిగుతుంటాం. ఎప్పుడన్నా ఉమ్ము నీరు మింగేస్తే బిడ్డ స్థితి ఏంటి? కానీ మింగిందా బిడ్డ? అంటే ఎంత బ్యూటిఫుల్గా ప్రొటెక్షన్ దేవుడు ఇచ్చాడు. ఆయన కలగజేయడం విధం చూడగా ఆశ్చర్యము, భయం కలిగింది అని అంటారు. ఎప్పుడన్నా ఆశ్చర్యపడినావా దేవుడు చేసే క్రియలను చూసి? భయం పడాలి. అంటే ఆయన చేసే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే ఆ ఉమ్ము నీరు కొంచెం పోయినా చనిపోతుంది. మరి మనం ఇట్లా పడుకుంటాం, ఇట్లా లేస్తాము, అంతమా ఆ నీళ్ళు మింగలే. మరి ఆ బిడ్డకి ఏది కూడా ఆక్సిజన్ లేదు, లోపల ఏ ఆక్సిజన్ లేదు, కానీ ఎట్లా బ్రతికింది? ఎప్పుడన్నా ఆ నీళ్లు మింగకుండా 9 నెలలు ఆ బిడ్డ బయటకు వచ్చేదాకా దేవుడు ఎంత ఆశ్చర్యంగా కాపాడాడు. ఆ కాపాడు ఇజ్రాయెల్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. మరి అంత బాగా చేసిండు కదా ఆయన. నా గురించి నీ గురించి అంత కూడా తెలిసిన దేవుడు కలిగి ఉన్నాం మనం. ఆయన చేసే విధానం అంతా కూడా, ఆయన ఏంటంటే అదే 139లో 1 నుంచి 3 ఆయన ముందు పక్కన వెనక అంతా కూడా ఆవరించి ఉన్నాడు. నీ నోటికి మాట రాకముందే సమస్తం ఎరిగిన దేవుడు. నా మాటలు నేను మాట్లాడలేను అసలు. ఇక్కడ వచ్చి నేను ఏమి కూడా అనుకోవాలి. ఇక్కడ కూర్చున్నాక ప్రభు మాట్లాడింది నాకు ఈ మాటలు అని. ఇంట్లో కూడా నేను అడుగుతున్నప్పుడు దీని గురించి కంపల్సరీ మాట, ఎందుకంటే ఏ మనుషులు కూడా దీని గురించి అసలు ఆలోచిస్తలేరు. మాట్లాడేది చాలా దూరం, కానీ వాళ్ళ తలంపులకు దూరంగా ఉంది. నీకు ఇచ్చినాను ఎందుకంటే నేను సాక్ష్యం. ఈ దాని విషయం ఏంటంటే నీ కన్నుతో తోమల ముందు నిన్ను నిలబెడతాను దేవుడు నాతో మాట్లాడాడు.
దర్శనం ద్వారా తోమల ముందు నిన్ను నిలబెట్టడానికే గాయాలు ఇచ్చాడు అన్నాడు. తోమ ఏం చేశాడు? ఆయన వచ్చి గాయాలను చూసినాకనే ప్రభుని నమ్మినాడు. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. దేవుడు ఇవన్నీ గాయాలు పెట్టి కొంతమంది దగ్గర అందరి మీద నిలబడి నువ్వు నేను చేసే కార్యాలను వివరించడానికి వేస్తున్నాను. అందరూ కూడా తోమలాగా ఎందుకంటే ఒక రుజువు కావాలని ఆలోచిస్తారు. ఇప్పుడు నేను ఒక అంగవికలాంగుల గురించి నేను చెప్పాలనుకున్నా కూడా నీకేం తెలుసు, పెద్ద చెప్పేసిపోయింది ఈమెకి ఏం తెలుసు అని అంటారు. కానీ నా దగ్గర రుజువు ఉన్నది. మీ కళ్ళతో చూసినప్పుడు నేను పోయిన ప్రతి ఒక్కటి దేవుడు ఒక పాఠంగా నాకు నేర్పించాడు. ఆ పాఠమే నాకు బలంగా నన్ను మార్చింది. ఈ రోజు అనేకుల మధ్యలో నన్ను నిలబెట్టిందంటే ప్రతి ఒక్క శ్రమ దేవుడికి దగ్గరై నేను మాట్లాడగలుగుతున్నాను. అన్ని మర్చిపోయినా కూడా దేవుడు ఆ తగిన కాలంలో నాకు అన్ని సహాయకుడిగా ఉండి సహాయం చేస్తాడు. అట్టి దేవుడిని కలిగి ఉన్నాం. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. హౌ డస్ గాడ్ సీస్ డిఫరెంట్లీ ఏబుల్ అంటే ఈ విధంగా దేవుడు చూస్తాడు. ఆ తర్వాత ఆయన ఏ మినిస్ట్రీ చేశాడు? జీసస్ అండ్ హిస్ మినిస్ట్రీ, ఆయన పరిచర్య ఏ విధంగా చేశాడంటే ఒకసారి చూడండి. మత్తయి సువార్త 15:30. బహుజన సమూహములు అంగహీనులను మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొక్క పడవేసింది. ఆయన వారిని స్వస్థపరిచెను. ఏంటంట? అంగహీనులు, కుంటివారు, జనసమూహాల కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. మోగవారు మాటలాడి, అంగహీనులు బాగుపట్టియను, కుంటివారు నడుచుటయను, గుడ్డివారు చూచుటయను జనసమూహమును చూసి ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుని మహిమపరిచెరి. హల్లెలూయా, ఆమేన్. మనం పరిచర్య చేస్తున్నప్పుడు ఇటు వారు ఎక్కడున్నారు? ఒక ప్రశ్న. నువ్వు చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, ఎక్కడో పోయి మినిస్ట్రీ చేస్తున్నావు, నేను ఇక్కడ వెళ్తున్నా అక్కడ వెళ్తున్నాను. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుడు ఎక్కడ చేస్తున్నావు? ఆయన దగ్గర ఎవరెవరు వచ్చారు? ఇటువంటి వాళ్ళు వచ్చారు, గుడ్డివారు, కుంటివారు, వీళ్ళంతా కూడా అంగవికలాంగులు, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు వచ్చారు. మరి నువ్వు పరిచర్య చేసేటప్పుడు, నేను చేసేటప్పుడు అటువంటి వాళ్ళ ఇంక్లూడ్ ఉన్నారా? నీ పరిచర్యలో అటువంటి వారిని కలిగి ఉన్నావా? మనం ప్రశ్నించుకోవాలి. ఎవరి మధ్యలో పరిచయం చేస్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎవరి దగ్గర చెప్తున్నావు? మరి వీళ్ళందరూ ఏమైనారు? మరి దేవుడు అందరూ మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర చేయలేదు. వాక్యం స్పష్టంగా చెప్తున్నారు ఎవరి మధ్యలో చేశాడు మన ప్రభు. మరి నువ్వు పరిచర్య నీది ఎక్కడుంది? దేవుడు చూసినట్టు నువ్వు చూస్తున్నావా? దేవుడి గురించి ఎంతో చెప్తున్నావు, ఆయన ప్రభు గొప్ప దేవుడు అని ఎంతో సాక్ష్యం చెప్తున్నావు, వాక్యం చెప్తున్నావు. కానీ మరి ప్రభు మరి పరిచర్య ఎట్లా చేస్తున్నాడు? అటువంటి వారిని మొట్టి ఒక హీలింగ్ కూడా వారందరికీ కూడా అయ్యింది. స్పష్టపరిచారు, స్వస్థత అనేది ఇచ్చాడు. మరి నువ్వు ఎవరిని స్వస్థపరుస్తున్నావు? ఆయన నామంలో ఎంతమంది ఇటువంటి వారు స్వస్థత పొందినరు నీ మినిస్ట్రీలో? చెప్పగలుగుతామా? ఒక్కరన్నా మీరు చేయగలిగినరా? ఎందుకు చేయలేదు? ఎందుకంటే మీకు ఆ ప్రేమ అది తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి అన్ని మనం చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానము వేరు. అందుకే అంటే నా త్రోవలు వేరు, నీ త్రోవలు వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. కానీ అందుకనే దేవుడు స్పష్టంగా ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టి మీ అందరికీ హెచ్చరికగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు పరిచర్య చేసే విధానము ఎవరి మధ్యలో చేస్తున్నారు? మరి ఇటు వారిని మీరు గుర్తు చేసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా జీసస్ వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎక్కడ ఏది చేసినా కూడా ఇటువంటి వాళ్ళు ఆ ఒక గ్రూప్లో ఇంక్లూడ్ అయి ఉండాలి. అందరు నార్మల్ వాళ్ళే కాదు, కానీ చాలామంది వినలేనోళ్ళు, చూడలేనోళ్ళు, నేను ఒక గ్రూప్ ఉంది మాది, ఎంగేజ్ డిజబిలిటీ అంటే మేమందరము అంటే ఇట్లా బలహీనతలు ఉన్నారు, వీల్ చైర్ మీద వస్తారు, చాలామంది మాట్లాడలేరు, వాళ్ళు టీ యాక్షన్స్ తోటి. అంటే అవన్నీ కూడా ఇంటర్ప్రిటర్ కూడా ఉండాలి. చర్చ్లో ఎవరైనా మూగ వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు వినలేరు, మాట్లాడలేరు. మరి వాళ్ళకి పరిచయం ఎట్లా చేయాలి? వాళ్ళని కూడా ఈ చర్చ్కి ఇంక్లూడ్ చేసి ఇంటర్ప్రిటర్ అంటే మాట్లాడేటోళ్ళు, వాళ్ళు ట్రాన్స్లేట్ చేసే వాళ్ళని కూడా చర్చ్లో ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఎక్కడ కూడా చర్చ్ లేదు. చాలామంది మేమందరం కలిసినప్పుడు వాళ్ళు చాలా బాగా ఎక్కడ కూడా మాకు ఇవ్వరు చర్చ్, యాక్షన్స్తో చెప్తుంటారు. వాళ్ళకి ఎంతనో వినాలని ఆశ, సువార్త చెప్పాలని ఆశ, కానీ వాళ్ళు ఎవరు చెప్పేది అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. మరి అట్టి వారి కోసం మనం చెప్పాలన్నప్పుడు నోరుండి నేను చెప్తున్నాను, లేని వాళ్ళకు కూడా ఇంటర్ప్రిటర్ ఉండి వాళ్ళకు కూడా చెప్పేటట్టు కూడా మినిస్ట్రీ మనం చేయాలి. ప్రతి ఒక్క సంఘంలో వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళు కూడా ఇంక్లూడ్ కావాలి. అటువంటి వాళ్ళు ఒకవేళ మీ సంఘంలో లేనప్పుడు మీ పాస్టర్స్తో చెప్పి వాళ్ళందరినీ కూడా మనము ఈ సంఘంలో తీసుకొస్తాము. వినే వాళ్ళే వింటే కాదు, మరి వాళ్ళంతా ఇక్కడ వాళ్ళు ఎంతోమంది చాలామంది బిహైండ్ ద స్క్రీన్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయట సొసైటీలో వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వరు. వాళ్ళు కూడా ఎంతో అంటే గుండె చెదిరిన వారుగా ఉన్నారు. మేమంతా ఒక గ్రూప్, మేము ఎవ్రీ మంత్ 2 monthsకి ఒకసారి ఇటువంటి వాళ్ళకంతా మేము ఇవి చేస్తూ ఉంటాం, అంటే ప్రోగ్రామ్స్ పెడతా ఉంటాం. వాళ్ళందరినీ బయటికి తెచ్చి
చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. అక్కడంతా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కరోజు అయినా కూడా వాళ్ళకి పండుగ. అటువంటి వారిని బయటికి తెస్తుంటాం మేము. అప్పుడు వాళ్ళు చెప్పేది అంటే ఏ చర్చ్లో కూడా మేము పోతాము, కూర్చున్నా మాకు అర్థం కాదు. మేము అర్థం కాదు వాళ్ళకి. అంటే వాళ్ళకి మరి అర్థం కావాలంటే ఇంకొకరు వాళ్ళకు సహాయం చేసేటట్టు వాళ్ళకి ఇంటర్ప్రిటర్ ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థం చేసే మనిషి ఉన్నప్పుడే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఒక్కరికి అర్థమైనా కూడా ఎంతో మందికి వారి సువార్త చేయగలుగుతారు. వారి గురించి కూడా మనము మన దృష్టిలో పెట్టుకోవాలి. అటువంటి వారిని లూక్ 14:12-13 ఒకసారి చదువు. లూకా రాసిన పత్రిక 14:12-13. మరియు ఆయన తను పిలిచిన వారిని చెప్పాను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనా నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యేకాత్మ కలుగును. అయితే నీ విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటివాంటను గుడ్డివాంటను పిలువను. నీకు ప్రత్యుపకారం చేయటకు వారి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుతుంది. నీతిమంతుల పునరుద్ధానమునందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేసిండండి ప్రభు? ఇక్కడ ఏమంటున్నాడు? విందు చేసేటప్పుడు ఎవరిని పిలవను? వస్తున్నారా మరి మనం ఏదైనా పార్టీ చేస్తున్నప్పుడు? పిలవం కదా. ఎందుకు ఆ మాట? అదే అంటున్నాను. అదే చాలా బాధాకరమైనది. అందరు మంచిగున్న వాళ్ళే తినేటోళ్ళే తినడానికి వస్తారు. తినడానికి వస్తారు. వాళ్ళకి ఇంట్లో మస్తుంటే ఇంత ప్లేట్లో వదిలేస్తారు. మొన్న ఒక పెళ్లికి వెళ్ళిన పిలుస్తాం. అటువంటి వాళ్ళని పిలుస్తాం. ఇచ్చే వాళ్ళకే ఇస్తాం, ఇటువంటి వాళ్ళకి ఏది ఇయ్యం. అదే కానీ ఇటువంటి వాళ్ళంతా కూడా విడవబడ్డారు. కానీ ప్రభు అంటాడు అటువంటి వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. అంగవికలాంగ అంటే వికలాంగిత ఉన్నవారు, వీరు వాళ్ళు ఏది కూడా నీకు రిటర్న్ ఏమి గొప్ప వాళ్ళంటే ఏదైనా ఇస్తే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారేమో, కానీ వాళ్ళు ఏది ఇయ్యలేరు. కానీ దేవుడు కోరేది అటువంటిదే సేవ. అటువంటి వాళ్ళని పిలవాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా పిలిస్తే అది చేసేది నిజమైన సేవ. దేవునికి కావాల్సింది ఏంటంటే ఆ వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడం, ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వడం, ఇంకా దప్పికొన్న వారికి అంటే ఇది లేని వారికే చేయమన్నాడు, ఉన్నవాడికి కాదు కదా. మరి వీళ్ళందరినీ కూడా ఎందుకు? నేను మ్యారేజెస్కి పోయినా కూడా నాకు ఒక సంఘటన, జస్ట్ నిన్ననే ఈ గ్రూప్లో ఒక అమ్మాయి జెసికా అని నా ఫ్రెండ్ ఉంది, వీల్ చైర్ అంటే చిన్న అమ్మాయి, నాకు అక్క అంటది. పాపం ఆమె నర్సింగ్ చేస్తున్నప్పుడు పైన టెర్రస్ మీద ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు. అంతా ఆడుకుంటున్నప్పుడు ఏదో రన్నింగ్ ఇట్లా చేస్తూ ఉంటే గోడ మీద కూర్చోగానే ఒక అమ్మాయి వచ్చి నూకేసింది. 3rd ఫ్లోర్ నుంచి కింద పడ్డదామె. కింద పడి ఆమెకు స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యి ఆమె షీ కెనాట్ మూవ్. ఆమె వీల్ చైర్ మీద ఉంటుంది. పాపము అంటే చాలా తెలివి. ఫైనల్ ఇయర్ చేస్తున్నప్పుడు అనుకోలేదు డిజబిలిటీ ఇట్లా అవుతుందని. ఎప్పుడు కూడా అనుకోని పరిస్థితుల్లో మనం వెళ్తుంటాం. నేను కూడా అనుకోలేదు. సో ఆ విధంగా వీల్ చైర్లో ఇప్పుడు ఆమె ఎట్లంటే ఎక్కడ కూడా మూవ్ చేయలేదు. వీల్ చైర్లో అట్లా కూర్చొని చాలా లావ్ అయిపోయింది. మొన్న గ్రూప్లో పెడుతుంది, నేను చాలా హై బీపీ, హైపర్ టెన్షన్, నా గురించి ప్రేయర్ చేయండి, నా హెల్త్ బాగలేదు. హార్డ్లీ షీఈ్ నాట్ ఈవెన్ 30s కూడా లేదు, చిన్న అమ్మాయే. నాకు హైపర్ టెన్షన్ అది అన్నప్పుడు నేను చాలా ఆలోచన, ఏంటి ఇట్లా అనేది అని. ఒక 2 రోజులు నేను ఫోన్ చేయలేదు. మొన్న నైట్ ఫోన్ చేసిన, ఏంటమ్మా ఎందుకు నీకు హైపర్ టెన్షన్? యూఆర్ హార్డ్లీ ఈ 30, మా వయసు కంటే పిల్లలు ఉన్నారు ఇవని మేము అనుకున్నాం. చిన్న బిడ్డ నీకెందుకు బిడ్డ ఇంత హైపర్ టెన్షన్ ఎందుకు అంటే, అప్పుడు ఒక సంఘటన చెప్పిందా అక్క. రీసెంట్గా మా ఇంట్లో ఒక కజిన్ది వెళ్ళి ఉండే అక్క. సో వాళ్ళు నాకు కార్డ్ ఇవ్వడానికి ఇంటికి వచ్చారు. నాకు ఇట్లా బాగలేదని ట్రీట్మెంట్ అవుతుంది. నేను ఆమె వర్డ్ అండ్ డీడ్లో ఉంటుంది, రిసెప్షనిస్ట్ లాగా చేస్తుంది. అక్కడ నుంచి ఇంటికి వచ్చి అమీర్పేటలోనే ఉంటుంది. ఇట్లా ఇంటికి వచ్చినాక మా కజిన్స్ అక్క వాళ్ళ పెళ్ళి ఉంటే కార్డు ఇవ్వడానికి వచ్చిండ్రు. కార్డు ఇచ్చిండ్రంట. ఇచ్చినట్టు ఇచ్చే ఈ పెళ్ళి ఉంది కానీ నువ్వు రాకలే, నువ్వేం వద్దులే, పర్వాలేదు మీరు రాకున్నా పర్వాలేదు, కార్డు ఇవ్వడము నువ్వు రావద్దు అంటే. ఎందుకు రావద్దు అంటే, వద్దులే నీకు ఇబ్బంది అవుతుంది కదా, వద్దులే రాకోకుండా ఉంటే మంచిదే, ఇంట్లోనే ఉండండి, పర్వాలేదమ్మా నువ్వేం రావద్దు అని చెప్పిందంట. అది చాలా బాధపడ్డదంట. ఎందుకు రావద్దు, నేను కూడా ఇంక్లూడ్ కావచ్చు కదా అందులో, నేను వస్తే ఏమవుతుంది అంటే వీళ్ళకి ఇబ్బంది అన్నట్టు. ఆమెను చూసి ఆ వీల్ చైర్ మీద వస్తే వాళ్ళకి సిగ్గుపోతుందని ఆమెను వద్దు అని చెప్పారంట. నాకు చాలా బాధ కోపం వచ్చింది. ఆయన కూడా అక్క నాకు వెళ్ళాలని ఉండే, అందరినీ చూడాలని ఉండే అక్క, పెళ్ళికి పోకుండా నలుగురికి పోదామనేది. మా నాన్న అప్పటికే తిట్టింది, ఎందుకురా అట్లా అంటున్నావు, మేము వస్తాం పెళ్ళికి, ఎందుకు వద్దంటున్నావు అని అంటే, లేలే మీరు రాకండి పర్వాలేదు, మీరు ప్రేర్ చేస్తే చాలా అన్నారు. అయినా కూడా వీళ్ళ మనసు ఆగకుండా నలుగుకు పోయిండ్రంట. నలుగు పెట్టేటప్పుడు వీల్ చైర్ మీద అక్కడ పోతే వీళ్ళని అస్సలు కూడా కేర్ చేయలేదంట. అస్సలు కూడా అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారంట కానీ కేర్. అది నాకు చాలా గాయమైంది అక్క. నేను రిజెక్టెడ్ పీస్ అని నేను అనుకోని దాన్ని చేసి నన్ను వీల్ చైర్ మీద ఉన్నానని నన్ను రిజెక్ట్ చేసిండ్రు అక్క, నన్ను ఇట్లా బాధ పెట్టిండ్రు, నేను చాలా బాధపడ్డా,
అనగానే నా గుండె తరుక్కుపోయింది. ఎందుకంటే ఐ హావ్ గాన్ త్రూ దట్. ఆ పెయిన్ నేను పోయినా కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు కౌన్సిల్. ఆమెను కౌన్సిల్ చేశాను నేను. కాదు బిడ్డ, ఇవి లోకం చూసేది అది, కానీ దేవుడు నేను చాలా ప్రేమిస్తాడు. దేవుడు చూసే విధానం వేరు. నువ్వు ఒక అనేకులకు నువ్వు ఒక సాక్షి బిడ్డగా దేవుడు నేను నిలబెడతాడు. నేను యూట్యూబ్లో టెస్ట్ మని నేను వేపిస్తాను, నేను పిలిచి నువ్వు చేసేదంట. ఆయన అన్నాడంట, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు నీ లైఫ్లో ఏం లేనే లేదు, ఒక సారాంశాలు బ్రతికి కూడా ఏం లాభము, నువ్వు చదువులో 0 అయిపోయినా పోయినావు, దీంట్లో పోయినావు, అసలు ఎందుకు బ్రతుకుతున్నట్టు, నువ్వు అన్ని రోగాలే నీకు అని అన్నాడంట ముఖం ముదే. ఆ అమ్మాయిని ఆ విధంగా మాట్లాడవచ్చు ఒక మనిషి. నన్ను జడ్జి చేసిండ్రక్క, అసలు నువ్వేం చేయడానికి ఉన్నావు, అసలు ఇట్లా అన్ని తల్లిదండ్రులకు ఒక భారంగా ఉన్నావు నువ్వు అన్నప్పుడు నాకు బ్రతకాలని అనిపించలేదక్క అని చాలా బాధపడ్డాను. నేను రాత్రి అంతా ఏడ్చినాను, ప్రార్థన చేస్తున్నాను బిడ్డ కోసం. నేను అన్నాను, లేదు దేవుడు నీది ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడే 200 ఘనత దేవుడు ఇస్తా అన్నాడు. నువ్వు ఆ మనుషుల మాటకు విలువయ్యొద్దు. దేవుని మాట సజీవమైన మాట, జీవం గల మాట. ఈ మాట నువ్వు విను. ఆ మాట నువ్వు ఎప్పుడైతే వింటావో మనుషుల మాట, నేను ఎప్పుడు కూడా ఈ లోకంలో బ్రతకనేయారు. నన్నైతే నా ఒక కర్మ నువ్వు నా లైఫ్లో వచ్చిన, నా ముఖం మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, నన్ను తృణీకరించిన వాళ్ళు ఉన్నారు. నేను చూసిన అవన్నీ బాధలు పడినప్పుడు నేను అనుకున్నాను, ఎందుకు ఈ బాధ నాకు ఇస్తున్నావు ప్రభు, నేను ఏం తప్పు చేసినా అని దేవుడిని ఎప్పుడు కూడా తిడుతుండే. కానీ ఇప్పుడు నేను ఎంతో సంతోషిస్తా. అటువంటి వాళ్ళను నా ముందుకు తెచ్చినప్పుడు ఆ బాధ ఏందో నాకు తెలుసు కాబట్టి ఒక ఆదరణ ఇచ్చేదానిగా దేవుడు నన్ను అభిషేకించాడు. హల్లెలూయా. ఆయన బిడ్డగా అది నేను ఎంతో ఈ ఒక నొప్పి కలుగుట అంటే అంటారు కదా, నాకు శ్రమ కలుగుట నాకు మేలాయేనా అంటాడు పౌలు. అప్పుడు నేను అనుకుంటాను, ఈ శ్రమ అంతా కూడా ఇటువంటి వాళ్ళ కోసం నన్ను పెట్టాడా అనేసి నేను అన్నాను, నేను కూడా ఇవన్నీ పోయినంత మాటని జీవితం అయిపోయినట్టు కాదు. నువ్వు ఇక్కడ ఏ రాళ్ళు నీకు వేస్తుందో అది పునాది రాయిగా వేసి దాని మీద నేను నిలబడి దేవుని మయమాడదామే, నువ్వు వాటి బ్రతకాలా. కానీ నువ్వు ఇట్లా కృంగిపోవద్దు. మనుషులు చెప్పే మాటల మీద నువ్వు విలువ. కానీ దేవుడు జీవం గల దేవుడు ఇంకా నేను బ్రతికిస్తున్నాడు. చాలా మంది ఈరోజు అన్ని ఉన్న వాళ్ళు ఎగిరిపోయారు, లేరు. కానీ దేవునికి ఉద్దేశం నీ పట్ల చాలా గొప్పది ఉంది మా అని చాలాసేపు నేను మాట్లాడినప్పుడు ఆమె ఎంతో సంతోషపడేది. లాస్ట్కి నేను ప్రార్థన చేస్తుండే, అక్క నాకు ఎంతో రిలీఫ్ వచ్చింది అక్క, థ్యాంక్స్ అక్క అని చెప్పింది. అంటే మనుషులు ఎంత గాయపరుస్తారంటే అటువంటి వాళ్ళను చాలా బాధాకరం అసలు. అటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఏదైనా అయినప్పుడు, ఎవరన్నా నీకు ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏ దృష్టితో చూస్తున్నారో మీరు చాలా గమనించి చేయాలి ఏ పనైనా కూడా. ఎందుకంటే చూసే దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే దేవుడు ఆయన ఉన్నాడు. భయపడాలి. ఎందుకంటే ఏదో అన్ని మంచిగా ఉన్నాం, ఎదురు మనిషి అంతా ఇదే కదా అని లైట్ తీసుకోవద్దు. ప్రతి ఒక్క దానికి ఒక లెక్క ఉంది, ప్రతి ఒక్కదానికి లెక్క ఉంది. దేవుడు వాక్యము ప్రకటనలో చెప్తారు 22:12 అంటాడు. ప్రభు ఏం చెప్తాడు, వాని క్రియలు చెప్పున జీతము ఆయన దగ్గర సిద్ధంగా ఉందన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ జీతం ఇస్తాడంట. మనం ఏదో అనుకోని నోరుంది కదా పడేస్తాం ఏదో అని, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కదానికి జవాబు ఉంది. ఆయన జీతం ఎప్పుడు నీ జీవితం ఏమవుతుందో తెలియదు. అందుకనే వాక్యంలో కూడా సామెతలు 27:1 చదవండి. మొదటి అధ్యాయం 27:1. రేపటి దినం వచ్చి అతిశయపడకము, ఏ దినము ఏ సంభవించును అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడేదు. రేపటి గురించి అతిశయించవు. ఈ రోజు నువ్వు మంచిగా ఉన్నా అని అతిశయించవు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. హల్లెలూయా. అతిశయిస్తారు. ఇదే కదా నేను ఎప్పుడు ఇట్లనే ఉంటా, ఎదుటి మనిషి ఎంత నాకెంత, నాకు అవసరమే లేదు, వీడిట్లోనే నేను ఇట్లా, కానీ ఏం జరుగుతుందో నీకు తెలియదు. సో బీ కేర్ఫుల్ వాట్ యు సే, హౌ యూ ట్రీట్ పీపుల్. ఎవరిని ఎట్లా ట్రీట్ చేస్తున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ప్రవర్తించాలి. ఈ లోకంలో దేవుడు మనకు అన్ని ఇచ్చిండంటే ఒకరికి మనం దీవెనకరంగా ఉండడానికి, కానీ ఒకరిని హానిపరిచి బాధ పెట్టడానికి కాదు. కన్నీళ్లు తూడ్చడానికి దేవుడు ఇచ్చాడు. ఒకరికి ఆదరణకర్తగా దేవుడు మనం నిలబెట్టాడు, కానీ వాడిని బాధ పెట్టి కన్నీళ్లు తెప్పియడానికి కాదు. దేవుడు ఎప్పుడు అదే మన వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధల్లో నెమ్మది కలిగజేస్తుంది అని అంటాడు. ఏ బాధల్లో అయినా మమ్మల్ని ఈ రోజు ఇట్లా బ్రతికించిందంటే వాక్యమే. ఆ వాక్యమే అంటే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. 119 కీర్తన 105. నీ వాక్యం అన్నట్టు ఈ రోజు ఆ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. కానీ మనుషులు ఎప్పుడో మమ్మల్ని చంపేశారు. మనుషులను చూసినంతసేపు చచ్చినాం, కానీ ఆ వాక్యమే అందులో కూడా 119 కీర్తన దాంట్లోనే ఉంటుంది, నా ఒక శరీరము మట్టిని హద్దుకొని ఉన్నది, నీ వాక్యమే నన్ను బ్రతికిచ్చిందని. హల్లెలూయా. 27లో ఉంటుంది అది 119. అంటే ప్రతి దినము చావు దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఆయన వాక్యమే బ్రతికిస్తున్నాం. అటువంటి పాపలోకంలో మనం ఉంటున్నాం. దేవుడు వాక్యం అదే చెప్తున్నది, అటు జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ విషయంలో అనేసి. ఆయన జీసస్ చేసిన మినిస్ట్రీ నువ్వు చేసే దాంట్లో, ఇప్పుడు మనం చదివిన దాంట్లో లూకా 14, 12, 13లో అటువంటి వారిని మీరు ఏది చేసినా కూడా అటువంటి వారిని ఇంక్లూడ్ చేయండి, కంపల్సరీ చేయండి. అప్పుడు ఆ ఒక ఆశీర్వాదాలు వేరగుంటాయి.
ఆ ఒక నెమ్మది నిజంగా అంటాడు. ఒక్కసారి వచ్చేస్తే ఐ లవ్ టు డూ దట్. దేవుడు అంటే దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించు, అటువంటి వాళ్ళని నేను ఒక ఆర్గనైజేషన్ చేసి అటువంటి కన్నీళ్ళు తీర్చడానికి నాకు అట్లా ఆశీర్వదించయ్యా అంటాను. నేను డబ్బులు ఇస్తే నిజంగా నేను అటువంటి వారికి పరిగెత్తుతాను. నేను ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది గుండె చెందిన వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. డూ నాట్ ఇల్ ట్రీట్ దెమ్. దేవుడు అంటున్న వాళ్ళను ఇల్ ట్రీట్ చేయదు. ఆయన వాక్యం అంటుంది లేవి కాండము 19:14 19వ అధ్యాయం 14వ వచనంలో, ట్రీట్ దెమ్ యాజ్ యూ వాంట్ టు బి ట్రీటెడ్. చూడండి, లేవి కాండము 19వ అధ్యాయం 14వ వచనం. చెవిటివాణి తిట్టకూడదు, గుడ్డివాణి ఎదుట అడ్డము వేయకూడదు, అది దేవునికి భయపడేవాళ్ళను, నేను యెహోవాను. ఏమంటున్నామా? చోటివాడిని చోటివాడు ఉన్నాడు కదా అని ఇష్టం ఉన్నట ఎక్కడిస్తుంటాడు. చోటిదే కదా, దీనిదే చోటిదే అని అంటారు. కానీ వాళ్ళు పేరు పెట్టి పిలవరు. కుంటోడు అనుకోండి, ఆయన కాలు ఇరిగిందంటే ఆయన పేరు ఉంటుంది, కానీ ఏమంటారు? కుంటోడు అంటారు. కళ్ళు లేవు, ఆయన పేరు ఉంటుంది, కానీ పేరుతో పిలవరు, గుడ్డోళ్ళు అంటారు. ఎంత భయంకరము! దేవుడు అంటుండే అటువంటి వాళ్ళను డోంట్ ఇల్ ట్రీట్ దెమ్, తిట్టకండి అంటుండే. ఇంకేంటంట? గుడ్డివాణి ఎదుట అడ్డం వేయకూడదు. గుడ్డోడు అసలే అద్దం చూస్తే ఆయనకి ఏం కనబడదు. ఆయన ముందు పోయి అద్దం పెడతారు. వాడు చూడగలుగుతాడా? అది ఎట్లా వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు? అవమానిస్తున్నారు కదా. అరే వీడికి ఏం కానీ అద్దం ముందు పోయి నిలబడి వీళ్ళు హాహా నవ్వుతుంటే వాడు కనబడుతుందా? కానీ దేవుడికి అంతా చూస్తుంటాడు. అద్దం ముందు పోయి గుడ్డోని నిలబెట్టి నువ్వు చూడకు, అదే మూగవాడు కదా అనేసి ఏమంటున్నాడు? గుడ్డివాణి ఎదుట అడ్డం వేయకూడదు, దేవునికి భయపడేవాళ్ళను, ముందుది యెహోవాను. ఇంకోటి ముందుదమా? చోటివాడు. చోటి వాళ్ళని తిట్టొద్దు, గుడ్డి వాడిని చూసి అద్దము చూపించు. ముందొచ్చి అడ్డం పెట్టి పడి ఇంకో కొంతమంది గుడ్డోడైనా కూడా అద్దం ముందు కూడా నన్ను తీసుకుపోయి అద్దం ముందు పెట్టారు. అద్దం ముందు పెట్టి నన్ను నీ ఒక అవతారం చూడు, నువ్వు ఎట్లున్నావు, నా సొంత భర్తనే నువ్వు అడుక్కున్న దానిలాగా ఉన్నావు అనేసి నన్ను హేళన చేసింది. నేనే రుజువు దానికి, నేనే ప్రాక్టికల్ రుజువు నేను ఇస్తాను. అన్నిటికీ నువ్వు పనికిరాని దానిలాగా అయినావని నా భర్తని అద్దం ముందు తీసుకెళ్ళి నిలబెట్టి నువ్వు దేనికి కూడా పనికిరావు, అడుక్కోవడానికి పనికొస్తావని నా భర్త నన్ను రిజెక్ట్ చేశాడు. ఆ పరిస్థితి, ఈ వాక్యం దానికి కరెక్ట్ సాదృశ్యం అన్నది. నా జీవితంలో అయిన సంఘటన దీనికి. ఎందుకంటే నన్ను ఎక్కిరించారు. నన్ను ఎక్కిరించిన వాళ్ళు ఎంతోమంది చర్చ్లో ఎంతో యాక్టివ్గా ఉన్నదాన్ని, విమెన్స్ మినిస్ట్రీలో నేను యాక్టివ్గా ఉన్నదాన్ని, ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో, ఎప్పుడైతే ఆఫరింగ్ పట్టడానికి ముందు వెళ్తుండే నేను, అన్ని పట్టుకొని లాస్ట్కి ఆ ఫ్రూట్స్ అవన్నీ కూడా పట్టుకొని ట్రే పట్టుకొని ముందు వెళ్తుండే నేను. అటువంటి దాన్ని చెయ్యి ఎప్పుడైతే పోయిందో నన్ను అంతా కూడా రిజెక్ట్ చేసేసారు. వేరు మంచి గుణంలో పట్టుకొని పోయింది, కానీ నన్ను ఎవరు కూడా ఒక ఛాన్స్ మళ్ళీ నాకు ఇవ్వలేదు, ఎందుకంటే చేయలేదని. దేవుడు అంటుండు డూ నాట్ ఇల్ ట్రీట్ దెమ్. వాళ్ళని ఆ విధంగా చేయొద్దు. వాళ్ళకి అన్నిట్లో కూడా భాగం ఇవ్వాలి నువ్వు. దే ఆర్ ఆల్సో దే ఆర్ మేడ్ ఇన్ మై ఇమేజ్. నా ఒక స్వరూపంలో చేయబడ్డారు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో దే షుడ్ బి ఇంక్లూడెడ్. వాళ్ళను తీసేయడం కాదు, కానీ అన్నిట్లో కూడా వాళ్ళు పాలి భాగస్తులుగా ఉండాలని. డూ నాట్ ఇల్ ట్రీట్ దెమ్ అని అంటున్నాడు. అండ్ లవ్ వన్ అనదర్. ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించాలా. యోహానుకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 35వ వచనం. లవ్ అనేది అంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని. యోహానుకు రాసిన పత్రిక 13:35. మీరు ఒకరినొకరు ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినీ తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుడు శిష్యులు కావాలంటే ఏం చేయాలండి? ప్రేమ ఉన్నోళ్ళనే ప్రేమించమంటుండా. ఒకరి పట్ల ఒకరు అంటే అందరినీ, ఈజ్ ఇంక్లూడెడ్ ఎవ్రీబడి ఇన్ దట్. అందరిని అన్నాడు. నా ప్రేమ నువ్వు చూపించాలంటే దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నాడు ఒకరిని ప్రేమించే దాన్ని బట్టే అర్థమవుతుంది. అవునా కదా? ఎక్కడున్నా కూడా సిస్టర్ పిలుస్తూ ఉంటుంది. ప్రేమించినాం కాబట్టి మనం ఇక్కడ రాగలుగుతున్నాను. నేను దేవుని ప్రేమించినాను కాబట్టి ఆయన గురించి నేను చెప్పగలుగుతున్నాను. ఎవరు నువ్వు ప్రేమిస్తావో వారి గురించి నువ్వు ఎక్కువ మాట్లాడతావు. ఎవరి గురించి ఇప్పుడు కొంచెంసేపు కూర్చున్నావు అనుకోని ఎవరో గురించి ఎక్కువ చెప్తున్నాడు, వాళ్ళని ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నట్టు అర్థం. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో నువ్వు చాలా మంది వాళ్ళ గురించి చెప్తావు. ప్రభు అంటున్నాడు అందరినీ నువ్వు ప్రేమించు, అప్పుడే నువ్వు నా శిష్యుడు అవుతావు. మనం ఏంది ఈ లోకానికి దేనికోసం వచ్చామంటే ఆయన శిష్యులకు లాగా కదా. వి ఆర్ ద డిసైబుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎట్లయితే అందరినీ ప్రేమించాడో నిన్ను నన్ను కూడా ప్రభు కోరుతున్నాడు. నువ్వు కూడా అందరినీ కూడా ఆ విధంగా ప్రేమించే మనసు కలిగి అందరినీ కూడా ప్రేమించాలని మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ట్రీట్ దెమ్ యాజ్ యూ వాంట్ టు బి ట్రీటెడ్. నిన్ను ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేయాలని నువ్వు అనుకుంటావో వాళ్ళని కూడా నువ్వు అట్లా ప్రేమించాలి. నువ్వు ఏది చేస్తావో వాళ్ళు నీకు అది రిటర్న్ చేస్తారు. హల్లెలూయా. ట్రీట్ దెమ్ యాజ్ యూ వాంట్ టు బి ట్రీటెడ్. లూక్ 6:13 కదమ్మా చదివింది ఇప్పుడు.
జాన్ 13:35 కదా. అదే స్పీక్ అప్ ఫర్ ద వాయిస్లెస్, అటువంటి వాళ్ళ కోసం మనము గలమెత్తాలి. ఐజయా 1:17, ఏషియా 1 రాసిన పత్రిక 17 వచనం. 1:17, ఫస్ట్ చాప్టర్ 17th verse. స్పీక్ కీడు చేయక మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వాడిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీసుకుడి, విధరాల పక్షంగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. చాలు. ఫస్ట్ ఏమన్నామా? మొదటి వచనం 17, కీడు చేయక మానుడి. కీడు చేయటం మానుడి. ఇదే చాలా మంది కీడు చేస్తున్నారు కదా. ఇప్పటిదాకా చెప్పింది నేను అదే. మాట ద్వారా, క్రియ ద్వారా, తలంపు ద్వారా మనుషులను కీడు చేసే వాళ్ళు చాలా ఉన్నారు, కానీ దేవుని ఆ ప్రేమ చూపించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కీడు చేయొద్దు అంటున్నాడు దేవుడు. మనం ఎన్నో మాటలతో కీడు చేస్తాం. వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే ఏది డూస్ అండ్ డోంట్స్ అనేది చాలా బాగా వాక్యంలో ఉన్నాయి. వాట్ యూ హ్యావ్ టు ఫాలో, ఏది చేయొద్దు. కానీ ఆశీర్వాదాలు అనేది అన్నీ కావాలని ఉంటాయి, కానీ ఇటువంటి అంటే మనుషులకు చాలా కష్టం. అదే ఇప్పుడు నేను బ్లెస్సింగ్స్ గురించి అన్న పదే ఇది నాకే అని చేయెత్తుతారు, నాకు ఈ ఆశీర్వాదం కావాలని. కానీ కీడు నువ్వు అంటే ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే లాభం ఏముంది? ద్వేషించిన వాళ్ళని నువ్వు ప్రేమించు అంటాడు. హల్లెలూయా. ద్వేషించిన వాళ్ళని నువ్వు ప్రేమించు. అట్లా మనం ప్రేమించగలుగుతున్నామా ఈ దినాల్లో? ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తున్నాం, కానీ అది అన్యుడు కూడా చేయగలుగుతాడు అంటున్నాడు ప్రభు. అది ప్రేమించేది ఎవరన్నా చేయగలుగుతారు, కానీ నిన్ను ద్వేషించేటోళ్ళను నువ్వు ప్రేమించగలుగుతావు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతావు అని వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. స్పీక్ టు ద వాయిస్లెస్. అదే ప్రావర్బ్స్, మీరు సామెతలు 31:8 and 9. సామెతలు 31 వచనము 8, 9. మూగవారికి దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరిగినట్టు నీ నోరు తెరువు. నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చును. దీనులకు శ్రమపడే వారికి దరిద్రతను న్యాయం జరిగించు. హల్లెలూయా. ఫస్ట్ ఏమంటున్నా? ఎవరు? మూగవారికి దిక్కు లేని వారందరికి మూగవారికి దిక్కు లేని వారికి న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువు. నీ నోరు తెరు. ఎప్పుడన్నా ఇటువంటి వాళ్ళ కోసం నోరు తెరిసామా? వాళ్ళు పోయే పరిస్థితులు, వాళ్ళు మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా వాళ్ళ గురించి మీరు వ్యాజ్యమాడిన లోకంతో వాళ్ళ గురించి ఏమన్నా చెప్పారా? వాళ్ళ గురించి మంచిగా ఉన్న వాళ్ళ గురించి మనం చెప్తుంటాం, కానీ ఇక్కడ ఏమంటున్నావు? మూగవాళ్ళు దిక్కులేని వారి గురించి. వాళ్ళకి ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు పోయి వాళ్ళకు ఒక వాయిస్గా నిలబడ్డావా? దిక్కులేని వారికి పోయి నువ్వు దిక్కుగా ఉండి మేము సహాయం చేస్తాము, మేము ఉంటామని వారికి ఎప్పుడన్నా సహాయం చేసే పరిస్థితిలో పోయి నీ వాయిస్ రేజ్ చేసి మేము ఉన్నామని చెప్పినారా? అటువంటి స్థితిలో ఎంతోమంది మన ముందు వచ్చి ఉండొచ్చు, ఏమి లేని వాళ్ళు మన ముందు వచ్చి ఉండొచ్చు. మూగవాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా వచ్చింది. వాళ్ళ కోసము మనము గలమెత్తి వాళ్ళ గురించి చెప్పగలిగినామా? ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. నేను కూడా ఒకప్పుడు మీలాగానే కూర్చొని ఉన్నదాన్ని, వినే దాంట్లోనే గుంపులో ఉండే, విని నేను వెళ్ళిపోతుండే. కానీ ఇవన్నీ నాకు అయినాక ఐ వాజ్ రిఫైన్డ్ యాజ్ అ గోల్డ్. దేవుడు అగ్నిలో వేసి ఒక బంగారాన్ని ఏ విధంగా కాల్చి దాంట్లో ఉన్న చెడు అంతా తీసేసి ఒక పుట్టుమిలో వేసి కాల్చి బయటికి తీసుకొచ్చి సువర్ణంగా మార్చాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క శ్రమ నన్ను సువర్ణంగా మార్చింది. అందుకని ఈరోజు నేను ఇటువంటి వారి గురించి మాట్లాడగలుగుతున్నాను. అన్నీ మనము ఆ మంటలో పోకపోతే మనకి ఇటువంటి ఆలోచనలు కూడా రావు. అన్నీ ఉంటే మనకి ఇటువంటి తలంపులు కూడా రావు. కానీ అటువంటి వారి కోసం కూడా దేవుడు మాట్లాడాలని ఆశిస్తున్నాడు. వారి గురించి మనం మన గలమెత్తి వారి కోసం మాట్లాడాలి. అదేవిధంగా లాస్ట్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా మన చర్చ్లో పార్టిసిపేషన్ అనేది ఉండాలి. గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్ అంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దానికంటే ముందు ఒక్క వాక్యం ఇది చూడండి. కేర్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. ఎవరైతే అవసరం ఉందో వారి కోసము మీరు సహాయం చేయలాగా. మత్తయి 25:40 ఒకసారి చదివిన కథ. మత్తయి రాష్ట్ర పత్రిక 25వ అధ్యాయం 40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరికి మీరు చేసేది కనుక నాకు చేసేదని నిశ్చయంగా మీతో చెబుతున్నానని వారితో చెప్పాను. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండవాన్ని చూసి శపింపబడిన వారు. అది ఏమవుతుందా? మిక్కిలైన వారు అంటే ఇటువంటి వారికి నేను చేస్తే ఏమంటుండో ప్రభు? ఎవరికి చేసినట్టు ఉంటుందంట? ఆయనకు చేసినట్టు ఉంటుంది. ఇప్పటిదాకా మీరు చెప్పింది అంతా కూడా వీళ్ళందరికీ చేస్తే మనుషులకు కాదు కానీ దేవునికి చేసినట్టు ఉంటుంది. మనుషులు మనం చేసినవి అన్ని మర్చిపోతారు, కానీ ప్రభువుకి చేసింది ఆయన ఎప్పుడు కూడా మరువడు. దానికి ఎన్నెంతలు అంటే అన్లిమిటెడ్గా నేను దీవిస్తాడు అన్ని విషయం. ఇట్టి వారికి చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా.
అండ్ గిఫ్ట్ ఆఫ్ స్పిరిట్స్ ఎప్పుడైతే మన దగ్గర ఉంటారో చూడ 1 కొరింథీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయం 1 కొరింథీ 12 మరియు సహోదరులారా, చదవండి. ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్నదమ్ములై ఉన్నప్పుడు భోగ విగ్రహములను ఆరాధించకు ఎటుబడిన అప్పుడు నడిపింపబడుతుంది మీకు తెలియదు. ఇందుచేత దేవుని ఆత్మను మాట్లాడుతూ వాడు ఎవడను యేసు శాపగ్రస్తుని చెప్పడానికి పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు క్రమం చెప్పలేదని నేను మీకు తెలియచేస్తున్నాను. కృపావరం నానా విధంగా ఉన్నారు కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచయం నానా విధంగా ఉన్నారు కానీ ప్రభు ఒకడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించి దేవుడు ఒక్కడే. అయినను అందరికీ ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహపడుతున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము, మరి ఒకరికి ఈ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మలన్నీ విశ్వాసము, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మలన్నీ స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యము చేయు శక్తి, మరి ఒకరికి ప్రవచన వరములు, మరి ఒకరికి ఆత్మల వివేచనలు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాష అర్థం చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటికీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వారికి ప్రత్యేకంగా మంచి ఇచ్చినని కార్యసిద్ధి హల్లెలూయా. ఇది గిఫ్ట్ ఆఫ్ స్పిరిట్ ఇందులో ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఆయన ఆత్మ కలిగిన వారు ఇది ఏం చేస్తారంటే వీళ్ళందరినీ కూడా వాళ్ళ చర్చ్లో ఇంక్లూడ్ చేస్తారు. ఆయన ఆత్మతో నడిపించబడిన వారు ఆ చర్చ్లో కూడా వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తారని ప్రభు మాట్లాడుతున్నారు. ఇటువంటి వారిని మన సంఘంలో కంపల్సరీ ఇప్పుడు దాకా చేయకున్నా కూడా ఆయన ఆత్మ వరాలతో నువ్వు నింపబడితే, నీ మనోనేత్రాలు తెరవబడితే ఇట్టి వారు నీ సంఘంలో పాలి భాగస్తులుగా ఉంటారని ప్రభు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే వారిని వేరు కాదు కానీ ఆయన మీ యొక్క సంఘంలో ఎత్తబడే గుంపులో వారు కూడా అందులో ఒక పాలి భాగస్తులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వెల్ నాన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ఈ లోకంలో మనం చూసాము. వెల్ నోన్ అంటే చాలామంది వికలాంగులు నిక్ గురించి చూసినాం. నిక్ 2 చేతులు లేవు 2 కాళ్ళు, వీడియోస్ చూసారో లేదో. ఆయన అసలు చిన్న ఉన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు కూడా అందరు కూడా ఆయన ఎక్కిరించారు. ఈయన వద్దు అని చనిపోతా అనుకున్నాడు. కానీ అటువంటి ఆయనను దేవుడు ఆయనను ప్రపంచం అంతా కూడా 2 చేతులు లేవు 2 కాళ్ళు, హీఈస్ నాట్ కంప్లీట్. అసలు ఎవరు 2 చేతులు హగ్ చేయలేడు, నడవలేడు. ఆయన స్విమ్మింగ్ చేయగలుగుతాడు, గుడ్డు చేసుకోవడం, ఆమ్లెట్ చేయడం చూసినా ఏమంటారు, ఇంకా స్విమ్మింగ్ చేసి మళ్ళీ ఇంకేంటి బోధ. ఆయన పోయిన దగ్గర అయితే ఇట్లా మాట్లాడితే ఎంతో మంది వేశ్యలు మారబడ్డారు రక్షణలో. ఎంతో మంది ఆయనకు 4 పిల్లలు, పెళ్లి కూడా కాలేదు. ఆ పెళ్లి కాదు అసలు నేను ఒక భార్యను కూడా ముట్టలేను అనుకున్నాడు. దేవుడు 4 బిడ్డలని ఆయనకి ఇచ్చి ఆశీర్వదించాడు. ఎంత ఆశ్చర్యకరుడు దేవుడు అంటే. దేవుడు వాక్యం చాలా నాకు ఇష్టమైన వచనం ఏంటంటే, దేవుడు చూసే విధానం వేరు, మనుషులు చూసే విధానం వేరు, కానీ ప్రభు చూసే విధానం వేరు. అందుకనే ఈ వాక్యము 1 కొరింథీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి ఉంటుంది. దేవుడు చూసేది ఏంటి క్వాలిఫికేషన్, మనుషులు చూసే క్వాలిఫికేషన్ ఏంటంటే మీలో లోకరీతిని నాలైనను ఘనులైనను గొప్ప వంశవారైనను అనేక పిలువబడలేదు కానీ మళ్ళీ ఒకసారి చదువు, మాది మెల్లగా చదువు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదంట. కానీ ఈ యొక్క వరల్డ్ ఎవరు చూస్తారు? గొప్ప వాళ్ళు ఉండాలి, వెల్ క్వాలిఫైడ్ ఉండాలా, జ్ఞానులు ఉండాలని. అది పిలువబడి దేవుడి దృష్టిలో వాళ్ళు ఏంటంట నథింగ్, జీరో అని. వీళ్ళందరూ కూడా పిలువబడలేదు. కానీ ఎవరు పిలువబడ్డారమ్మా? జ్ఞానులను సిగ్గుపరచటకు, జ్ఞానులను సిగ్గుపరచడం లోకంలోనే వెర్రివాణి నేనే. ఐఎమ్ ద వన్, ఐఎమ్ ద విట్నెస్. వెర్రిదాని అనుకున్నాను, నన్ను పిచ్చిదాని అనుకున్నాను. నన్ను చూసినప్పుడు ఈమె పిచ్చిది అయిపోతుంది అని డాక్టర్స్ నా పెద్ద గాయాన్ని చూసి ఈమె పిచ్చిది అవుతుంది, అసలు జ్ఞాపక శక్తి ఉండదు, ఒకవేళ బ్రతికినా కూడా బట్టలన్నీ చెప్పుకొని రోడ్డు మీద పిచ్చిదానిలాగా వెళ్ళిపోతుంది అని డాక్టర్స్ చెప్పారు. జ్ఞానులు నా గురించి చెప్పారు, నన్ను సిగ్గుపరచండి. నా తల్లిని భర్తకు చెప్పారు, ఆమె బ్రతికినా కూడా ఒక సిగ్గుకరంగా ఉంటుంది, కానీ ఈమె బ్రతికి మీకు ఏ ప్రయోజకరంగా లేదు, చచ్చితేనే మంచిది, 24 గంటలు ఈమె చచ్చిపోతుందని నేనే దానికి సాక్షి. ఆ జ్ఞాని అయిన డాక్టర్ నా ఒక వెర్రిదానిలాగా నన్ను చూసి ఈమె చచ్చిపోతుంది అన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న వెర్రి వాళ్ళను దేవుడు ఏర్పరచుకున్న. హల్లెలూయా. ఇంకమ్మా బలవంతులైన వారిని సిగ్గుపరచడం
లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన మాలాంటి వాళ్ళను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆమేన్. నా బలహీనతలు దేవుడికి నాకు ఎక్కడ కూడా అడ్డు రాలేదు. లోకంలో నన్ను చూసి బలహీనురాలు, ఒక కర్మ, ఇది పనికిరాని, అడుక్కునేది, దేనికి పనికిరాదు అని నాకు ఎన్నో బిరుదులు నాకు మనుషులు ఇచ్చారు. కానీ దేవుడు అన్నాడు, ఇప్పుడు అటువంటి బలవంతుల ముందు, అనేకుల ముందు నన్ను నిలబడితే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివాని బలహీనురాలైన నన్ను దేవుడు ఎన్నుకొని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన చూసే విధానం వేరు, ఆయన తలంచే విధానం వేరు, ఆయన ఒక ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల ఆలోచించే క్రియలు వేరుగుంటాయి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనమందరం చూసే విధానం వేరు. మనుషులను చూసి ఒక స్టాంపు పెట్టేస్తామా, ఇవి ఇంతే కదా పరిస్థితులు. కానీ పరిస్థితులు మార్చే దేవుడు, బలమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు చీమ కూడా నీకు ఒకసారి, ఆ చీమ తోడు కూడా నీకు పని వస్తుందంట. అందుకే ఆ చీమను తొక్కొద్దంటారు. ఏదైనా కూడా ఈ రోజు నీకు పనికి రాంది అనుకున్నది రేపు వాళ్ళతోటే నీకు అవసరం వస్తుంది. ఏ చెయ్యి అయితే నువ్వు అడుక్కుంటావని అన్నారు, దేవుడు ఆ చెయ్యిని అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అడుక్కోలేదు కానీ ఒక ఇచ్చే దానిలాగా నా ప్రతి ఒక్క అవసరత క్రీస్తు మహిమైశ్వర్యంలో ఫిలిప్పీ 4:19 ప్రకారము ఆయన తీర్చాడు. నేను బలహీనులను కాదు. ఎందుకంటే ఫిలిప్పీ 4:13 అధ్యాయం అంటది, 4:13 ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. నన్ను ఎవరో బలపరుస్తున్నారు, ఎవరో నాకు తెలుసు కాబట్టి నేను సమస్తము చేయగలుగుతాను. ఇంకొక వాక్యం, మంచి వాక్యం ఏంటంటే 46వ కీర్తన 10వ వచనం చదవండి. ఊరుకొండడి నేనే దేవుడనని తెలుసుకొనడి. హల్లెలూయా. అంతే చాలు. ఊరుకోండి, నేనే దేవుడు అని తెలుసుకోండి. ఆయన ఎవరో నేను తెలుసుకున్నా కాబట్టి నేను దేని గురించి టెన్షన్ పడా. ఊరుకోండి. ఇప్పుడు ఏదైనా ఉంటే ఊరుకో, నేను వండుతాను, నువ్వేంటి భయపడతాను, నేను ఉన్నా కదా అంటే ఊరుకొని ఎంజాయ్ చేస్తాం. ఆ చేసేటోళ్ళు ఉన్నారు కదా, అవునా కదా. ఏదైనా ఉన్నా ఇప్పుడు వచ్చినా ఇప్పుడు వంట పని నాకు పిలిచింది సిస్టర్, ఇక్కడ వచ్చి వాక్యం చెప్పి కూర్చుంటా. నేను ఆడ కిచెన్లో పోయి ఏదైనా వండాలంటే ఊరుకోండి సిస్టర్, నేను అన్ని చేసిన, మీరేం చేసేది, నేను ఉన్నా కదా అంటారు. ఊరుకో అంటే జస్ట్ రిలాక్స్ అంటే ఊరుకోండి, నేనే యెహోవా అని తెలుసుకోండి. దేని గురించి కూడా నువ్వు భయపడదు కానీ ఊరుకో, జస్ట్ ఎంజాయ్. నీకు ఇచ్చిన లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి. నేను ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు అంట నువ్వు ఎట్లుంటావు అంటే, అపోస్తులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము, మొదటి అపోస్తులకు రాసిన కార్యం 1వ అధ్యాయం 8వ వచనము, ఆయన ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎట్లయితుందంటే నీకేమొస్తుంది, ఆయన పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి హల్లెలూయా. అంతేమ్మా. ఆయన పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు, ఆయన ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు నువ్వేంటంటే ఆ పరిశుద్ధాత్మ నీలో వచ్చినప్పుడు శక్తి కలుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు నిజంగా శక్తిగా ఉన్నారు? నాకు 3 రోజుల నుంచి ఇంట్లో పనామే లేదు, 3 రోజుల నుంచి వస్తలేదు, ఉన్నట్టుండే ఆమె వారం వస్తుంది మళ్ళీ డుమాలు కొడుతున్నాయి. ఆ 3 రోజులు నేను అన్ని పనులు చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ వేరే దగ్గర కూడా నాకు మీటింగ్స్కి వెళ్తా ఉన్నా. ఎడతెగగా నాకు మీటింగ్స్ ఇప్పుడు 25th నుంచి 28th వరకు ఒరిస్సాలో మీటింగ్కి పిలిచారు. 21st నుంచి 22nd మళ్ళీ బెంగళూరు అని అన్నారు. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా మీటింగ్స్. అసలు ఎడతెగక అంటే నాకు రెస్ట్ లేదు. కానీ ప్రభు వాక్యం అంటుంది, ఊరుకో, నేను ఎవరో నువ్వు తెలుసుకో. ఎప్పుడైతే నన్ను తెలుసుకుంటావు, నా పరిశుద్ధాత్మ నీ లోపల ఉంటే నువ్వు శక్తి కలిగి ఏమంటాడంటే గొప్ప కార్యాలు చేస్తారని అంటారు. ఆయన ఎరిగిన వారు ఆయన ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. ఆయనను ఎరగాల. మనం ఇంకా ఆయనను ఎరగలేదు కాబట్టే ఇంకా బలహీనులమై, భయంతో, భక్తిహీనులమై, అన్ని విషయంలో మనం కృంగిన వారుగా ఉంటుంది. ఎందుకంటే ఆయనను ఎరగకుండా ఉన్నాం కాబట్టి. ఆయనను ఎరిగిన వాళ్ళు, వారి మాట వేరు, వాళ్ళ చూపు వేరు, వాళ్ళు చేసిన అన్నీ కూడా శరీరం అంతా కూడా కుట్టబడ్డది. ప్రతి ఒక్క చోటు నాకు కుట్లే, తల నుంచి అరికాలు వరకు. నన్ను చూసిన వాళ్ళు నువ్వు ఒక్కదాన్నే నేను ప్రయాణం చేస్తా. ఎక్కడ పోయినా కూడా ఒక బ్యాగ్ పట్టుకోవడానికి కూడా నేను ఎవరిని తీసుకెళ్ళను. ఎందుకంటే నా దేవుడు, నాకు ఒక పెద్ద సైన్యం ఉంది. నేను ఎక్కడ మీరు ఒకటే సిస్టర్, మీరు ఒకరే వచ్చారా, ఎవరు రాలేదా అంటే నాకు ఒక పెద్ద సైన్యం నా చుట్టూ ఉన్నది. నేను ఆయన ఎరిగి ఉన్నాను కాబట్టి నేను ఏ విషయంలో కూడా భయం అనేది నేను భయపడను. నా బలహీనతలు ఎక్కడ కూడా నాకు ప్రభు చేసే కార్యాల్లో అడ్డుగా కనబడలేదు. అన్నీ ఉన్నా కూడా కొంతమంది లేచి బయటికి రమ్మన్నా కూడా నాకు తలనొప్పి ఉంది, నేను పోలేను, నాకు కాలు నొప్పి ఉంది, లేచి కూడా ఒక కప్పు నీళ్లు తీసుకోవడానికి కూడా అయ్యో, నా బలహీనతలను ఎక్కువ చూస్తారు. కానీ ఆ బలహీనతలో నిన్ను బలపరిచే దేవుని నువ్వు ఎరిగితే అవన్నీ కూడా నువ్వు దాటి రావచ్చు. అందుకనంటే పెయిన్ని అంటే మనం ఎప్పుడు నా ఒక బలహీనత ఇది అని చెప్పుకుంటాం. ఆ బలహీనతకే నువ్వు దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేయి, నా బలవంతుడైన దేవుడు నాలో ఉన్నాడు అని. అది మనం చేయకుండానే ఈరోజు అనేకులు బలహీనులై ఉన్నాం. దేవుడు
ఈరోజు స్పష్టంగా మీ అందరితో నేను చెప్పుకుంటూ పోతే చాలా టైం, కానీ ప్రభు ఇచ్చిన గొప్ప ధర్నాన్ని బట్టి వందనాలు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడెక్కడెక్కడ బలహీనంగా ఉన్నారో, మరి ఏ కార్యాలు చేస్తే మీరు నిజంగా బలవంతులు అవుతారో, దేవుని దృష్టిలో ఎవరు ముఖ్యమో ఎవరు ముఖ్యం కాదో దేవుడు మరి వాక్యంలో మాట్లాడాడు. ఈరోజు మీతో అందరితో మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడాడు. అది నాకు కూడా, నేను అది చెప్పడమే కాదు చేయడంలో కూడా ఉంటాను. చెప్పువారుగా వినువారుగా కాదు, కానీ ఆ వినేవారు ఆ చేసేవారుగా ఉండాలి. ఒకరోజు నేను మణికొండలో, నేను ఇక్కడ ఎప్పుడు బస్సు ఎక్కాను, ఒకరోజు బస్సు ఎక్కినాను సికింద్రాబాద్లో. ఎందుకో 47L మంచి బస్సు, అది మెట్రో కొత్తది ఏదో ఉన్నది. ఇది ఎక్కడంటే మణికొండ అన్నారు. అరే ఇది మణికొండ పోతాను, మణికొండ కూడా బస్సు ఉంది, నాకు తెలియదు అప్పటిదాకా. ఆ బస్సు ఎక్కి కూర్చుంటే మంచిగా, అసలు కార్ కంటే బెటర్ ఉండే, ఏసీ బస్సు అది. అన్ని ఉండి ఇక్కడ దిగారు, ఇక్కడే మణికొండ మర్రి చెట్టు మణికొండ మర్రి చెట్టు దగ్గర ఉంటే అక్కడ గుడ్డోళ్ళు అందరూ పాటలు పాడుతున్నారు. చాలా మంచి పాటలు పాడుతూ ఉన్నారు. అది ఎంత బాగా పాడుతుంటే నేను చూసినారు ఎంత మంచి పాటలు అనేసి బస్ దిగేసి నేను మళ్ళీ అక్కడ నుంచి బుక్ చేద్దాం ఎట్లా ప్రభు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమన్నా పోయి నువ్వు అనేసి, వాళ్ళు నాకు ఏమి ఇవ్వాలా వాళ్ళకి పోయి, ఎండాకాలం అది కూడా, ఎండలో సాయంత్రం కూర్చొని ఉన్నారు. వెంటనే నేను పైసలు ఇవ్వద్దని అక్కడ పోయి ఒక కొబ్బరి బొండ, ఆయనకు నలుగురు ఉండే, ఆ కొబ్బరి బొండ 4 కొబ్బరి బొండలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అన్న. వాళ్ళకి 4 కొబ్బరి బొండలు పోయి నేను ఇచ్చి, 4 కొబ్బరి బొండలు తాగినాక ప్రభు మాట్లాడి వాళ్ళకి పోయి ఆహారం తీసుకొచ్చి, వాళ్ళనన్నా మీరు బిర్యానీ తింటారా అని అన్న. అంటే తింటున్నాను. పక్కనే బిర్యానీది హోటల్ ఉండే, అక్కడ వెళ్ళి మంచి ప్యాకెట్ ఒకటి పెద్ద ప్యాకెట్, వాళ్ళ ముగ్గురో నలుగురు ఉండే. సో బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టారు. మీరు ఇంత గలమెత్తి ఎప్పటి నుంచి వాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ బిర్యానీ మీకు వేస్తున్న, ఇంటికి పోయినాక తినండి అంటే వాళ్ళు ఎంతో సంతోషించారు. హల్లెలూయా. ఎంతో అంటే డబ్బు కాదు కానీ క్రియలు నువ్వు చేయాలని దేవుడు. ఒకప్పుడు నా దగ్గర ₹1 లేకుండే, ₹1 లేనప్పుడు ఏ మనిషి దగ్గర నేను వెళ్ళలే, కానీ కన్నీరుతో దేవుని మొరపెట్టినప్పుడు దూతల్లాగా ఏలియాకి ఏ విధంగా కాకిని పంపి ఆయనకు ఆహారం ఇచ్చాడు, అనేకులు నాకు వచ్చి డబ్బులు ఇచ్చేటట్టు దేవుడు సహాయం చేశాడు. నాకు దేవుడు ఎప్పుడు కూడా నాకు చూపిస్తాడు. నా ముందు ఎవరన్నా అట్లా బలహీనంగా ఒకలా కనబడినప్పుడు ఆ దయ అనేది పుట్టుకొస్తుంది. ఆయనకు కావాల్సిన దయగల హృదయం, కరుణ, జాలి, ఇతరులను చూసి నువ్వు జాలి పడే హృదయమే దేవుడు కోరుతున్నాడు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డారంటే, నేను ఇంటికి వచ్చినాక అది నా పండుగ అనుకున్నాను. నేను ఆ రోజు నా క్రిస్మస్ పండుగ అన్నాడు. ఒక జీవితాన్ని మనం మార్చే ఒక క్రియ దేవుడికి అప్పించినట్టు. ఈ చేస్తే నేను అయినాక వైజాగ్కి నన్ను పిలిచారు ప్రేయర్ మీట్. నేను అక్కడ పోయినప్పుడు నేను చేసింది వీళ్ళకి ఇంతనే కదా, నాకు ఆఫరింగ్ ఎంత ఇచ్చిందంటే వాళ్ళు, నేను ఊహించలేదు. 10,000 దాకా నాకు ఆఫరింగ్ పెట్టారు. నేను ఎప్పుడు అనుకోలేదు అంత. అన్నప్పుడు ఇది ఆ దేవా ఇంతనా, నాకు అది ఇచ్చి మంచి చీర అన్ని ఇచ్చి 3 రోజులు నన్ను ఎంత బాగా చూసుకొని అక్కడ పంపినప్పుడు ఇంత డబ్బా నాకు అన్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు అది ఇచ్చింది నాకు అప్పిచ్చినాడు, దానికి నేను 100 నీకు ఇచ్చిన. నేను ఇచ్చింది నేను ఎంత 100లోనే, కానీ దేవుడు 1000లో నన్ను బ్లెస్ చేశాను. దేవుడికి మహిమ కలుగు గాక. చిన్న థింగ్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ప్రాక్టికల్గా మనం ఉన్నప్పుడు దేవుడు కోరేది అదే. నేను MCH అక్కడ పార్క్లో వాకింగ్కి పోయినప్పుడు కూడా మార్నింగ్ MCH వాళ్ళు కొంతమంది వచ్చి, అమ్మ చాయ్కి డబ్బులు ఇయ్యరా అని అడిగినప్పుడు, నేను డబ్బులు ఎవరికి ఇయ్యను, కానీ అక్కడ టిఫిన్ సెంటర్, అక్కడ ఇడ్లీ అమ్మేటోళ్ళ దగ్గర తీసుకొచ్చి మీరు అందరు టిఫిన్స్ తినండి అన్నారు. వాళ్ళకి టిఫిన్స్ తినమన్నప్పుడు వాళ్ళ టిఫిన్స్ అందరు తిని, టీ అయితే అక్కడ లేదు కానీ టిఫిన్స్ తినండి, టీ కంటే ఇది అని తినేసి వెళ్ళిపోయినాక నేను మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు అయినాక అడిగి పోయినప్పుడు వాళ్ళందరూ వెయిట్ చేశారు, అమ్మ ఇన్ని రోజులు కనబడలే నువ్వు అని అంటే, నేను ఆ సెంటర్ వాళ్ళ గుండెలో ఒక స్థానము చేసుకున్నాను. ఒక చిన్న క్రియ. ఎంతమందిని చూస్తారు కదా, నన్ను ఇట్లా నువ్వు ఎందుకు రాలేదమ్మా అని అంటే, ఒక ఇడ్లీ వాళ్ళకి పెట్టినందుకు వాళ్ళు ప్రతిదినం నా గురించి ఆలోచిస్తున్నారు, నన్ను ఆశీర్వదించారు. అమ్మ మళ్ళీ వస్తే ఏమైనా పెడతదేమో అని చూసాను. అదే కదా దేవుడు కోరేది. నువ్వు ఇచ్చేదానికి తినేటోళ్ళకే తిండి పెట్టే బదులు లేని వాళ్ళకి పెట్టడం. ఈ చిన్న సంగతులు ఎప్పుడైతే చేస్తావో, నేను అనుకుంటున్నా నా జీవితం అనేకులకు ఒక ఆశీర్వాదకరం. అది ఇచ్చినప్పుడు ఎంతో ఆశీర్వాదకరం అన్నాడు. అది ఎక్కడ కూడా దేవుడు మర్చిపోడు. అటువంటి క్రియలు అట్లా చెప్పంటే ఏదో నేను గొప్పదానని కాదు, అంటే దేవుడు చెప్పే వాక్యంలో చిన్న అటువంటి తలంపులు దేవుడిచ్చి అటువంటి వారికి సహాయం చేసేలాగా చేసినప్పుడు, ఏదో సహాయం నాకున్న దాంట్లో, ఏదో లక్షలు క్రోడ్స్ నాకు లేవు, కానీ ఉన్న దాంట్లోనే ఇచ్చే మనసు ఆ హృదయం దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగా. దాచిపెట్టేది కదా, ఎందుకంటే ఈ రోజు నువ్వు దాచిపెట్టేది ఒక నిమిషమైనాక నువ్వు ఎక్కడ పోతావో తెలియదు. రీసెంట్గానే నాకు తెలిసిన 2 వాళ్ళు ఈ నెలలో హార్ట్అటాక్తో చనిపోయిన. నా అక్కనే అన్ని బట్టలు కుట్టించుకుని అన్ని చేసి ఇల్లంతా రెనోవేట్ చేసి 16th లాస్ట్ మంత్ 10th ఈ 10th అయితే 1 month అవుతుంది, రెనోవేట్ చేసి ఇంట్లో ఆమె ప్రేయర్ మీటింగ్ 60th నువ్వు ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నా అని చెప్పింది. 10th హార్ట్అటాక్తో చనిపోయింది. ఎంతో మంచి డ్రెస్సెస్ కుట్టించుకొని అన్ని పెట్టుకుంది. పోయినాక అక్కడ చూసినాక నా గుండె బద్దలు అయిపోయింది. అన్ని డ్రెస్సులు గాజులు అన్ని కొనుక్కొని పెట్టుకుంది. అప్పుడు దేవుడు మాట్లాడాడు, లోకమంతా సంపాదించుకొని ఆత్మను కోల్పోతే లాభమేముంది, ఏనాటి కీడు ఆనాటిది. ఈ రోజు గురించి నువ్వు బ్రతుకు, రేపటి గురించి ఆలోచించాలి. ఈ రోజు నువ్వు ఏ విధంగా నన్ను సంతోష పెడుతున్నావు, నన్ను ఏ విధంగా నువ్వు సంతోష పెడుతున్నావు, ఇవన్నీ కూడా అప్పుడే కనబడి అప్పుడే మాయమాయడిది. ఇవన్నీ ఉంటాయి కానీ నీ ప్రాణం ఉండదు. మరి నీ ప్రాణం నేను ఇస్తున్నప్పుడు, నువ్వు సజీవురాలుగా నువ్వు ఉన్నప్పుడు లోకానికి నువ్వు వెలుగై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను ఈ లోకానికి వెలుగైనట్టు నువ్వు కూడా లోకానికి
వెలుగై ఉండాలి. నువ్వు ఆ విధంగా వెలుగుగా ఉన్నావా? ఇతరుల జీవితాలు నిజంగా నీ వల్ల మార్చబడుతుందా? నీ మాట ద్వారా, నీ ప్రవర్తన అంటే నువ్వు ఒక సువార్తగా ఉండాలి. ముట్టి బైబిల్ పట్టుకొని సంకలు వేసుకొని పెడితే ఆ సువార్త చెప్పడం గొప్ప కాదు. మరి నువ్వు కూడా సువార్తరాలుగా వేరే నీ ఒక జీవితాన్ని చూసి, అరే ఈమె అంటే క్రైస్తవురాలు, క్రీస్తును పోలి ఆమె జీవితం నడుస్తుంది, ఆమె పోలికలో మేము ప్రభువుని చూడగలుగుతున్నాము అని ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు ఈరోజు. అట్టి సాక్ష్యం దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పుకుంటూ పోతే చాలా టైం అయిపోతుంది, కానీ దేవుడు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మరొకసారి వందనాలు. మరి ఇవన్నీ వాక్యాలు నేను చెప్పి మర్చిపోతా, కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మీ యొక్క జీవితంలో ఆ ఒక విత్తనం నేను వేసిపోతున్నానని నీరు కట్టి ఫలింపజేసి మీ జీవితంలో ప్రాక్టికల్గా మీరుండి అటువంటి వారి జీవితాన్ని మీరు మార్చండి. అదే దేవుడు కోరే నిజమైన అర్పణ. మనం ఇచ్చేది వెండి బంగారం కాదు, నువ్వు ఇచ్చే డబ్బు కాదు, కానీ మీ మనసులో ఇతరుల పట్ల జాలి, ప్రేమ, కనికరము, వారి పట్ల వాత్సల్యత, ఆ అనురాగం, ఆ దేవునికి ఉన్న ప్రతి ఒక్క ఆ ఒక ఫీచర్స్ దేవుడు మనందరికీ ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. మరి సిస్టర్ ఇచ్చిన ఈ యొక్క నిజంగా ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ మీ అందరు కూడా ఎంతో చక్కగా విన్నారు. నేనైతే బలహీనరాలని నిజంగా చెప్తున్నాను. నేను ఇక్కడ పోయి పక్కకు మాట్లాడితే కూడా నేను ఎన్ని తప్పులు మాట్లాడతాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిలో నేను నిలబడినప్పుడు ఆ ఆత్మ అభిషేకం ఎట్లంటే ఆ దారల్లాగా నాకు